నమస్తే కిరోస్. వెల్కమ్ టు లూకిజం పార్ట్ 46కి సుస్వాగతం. దీంతో మనం భూజన్ వర్క్ని కంప్లీట్ చేయబోతున్నాం. మనకి భూజన్లోకి ఒక మాన్స్టర్ వచ్చాడు కదా, అదే కిటకిమ్. తను వచ్చాడు విధ్వంసం సృష్టించడానికి రెడీగా ఉన్నాడు. సృష్టించాడు అనుకోండి, మన అలెట్ మొత్తాన్ని ఒక సింగిల్ హ్యాండ్లో ఓడించాడు. ఇంకా భూజన్ కింగ్ని కూడా వచ్చేదానికి రెడీగా ఉన్నాడు. లైక్ అది ఎలా జరగబోతుందో చూడబోతున్నాం. కానీ అంతకన్నా ముందు లైక్ మన ఉల్ఫ్ బ్యాక్ స్టోరీ చూడబోతున్నాం ఇక్కడ. లైక్ ఉల్ఫ్ ఎలాంటోడు అని చెప్పేసి అలా ఉంటుంది. అది కూడా నెంబర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ఇక మనకి నెంబర్ 2 ఉంటాడు. ఇక్కడ అంతా మేము చాలా ఫ్రెండ్స్‌తో ఇలా పెట్టా ఉండేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే బతుకుతా ఉన్నాం. ఇక్కడ పడేసినట్టుగా ఒక ట్రాష్‌లో ఉండేవాళ్ళం. ఈ ప్లేస్ మొత్తం ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ ఒక ఆంటీ వచ్చేది. తనే మమ్మీ ఆంట్ అని చెప్పేసి. తినందరూ మమ్మల్ని ప్రేమగా చూసుకునేది కాదు. ఎప్పుడు మమ్మల్ని ఏదో పని చేయమని చెప్పి చెప్తుండేది. లైక్ మేము ఒక పని చేసేదానికి మేము ఒక దేనికి పనికిరాము అలాంటోళ్ళం అనేది. ఇంకా దాంతో పాటు ఒక పర్సన్ ఉంటాడు. ఒకరిని కుక్కని కొట్టినట్టు కొట్టి తీసుకొనొచ్చుంటాడు. ఇంకా అలాగే మీ అందరూ ఎళ్లి పని చేయండి, పని చేయకపోతే ఇలాగే జరగద్దని చెప్పేసి గల. ఇంక అందరూ అక్కడికెళ్ళి పని చేస్తూ ఉంటారు. ఇంక దాంట్లో ఏంటంటే ట్రాష్‌ని ఏరుతా ఉంటారు. ఆ ట్రాష్‌లో ఏమన్నా వైట్స్ కానీ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి ఇంకా అవన్నీ వేడుతూ అక్కడి నుంచి మనీ సంపాదించేదానికి నెక్స్ట్ వాళ్ళని చేస్తూ ఉంటారు. లైక్ పని చేపిస్తూ ఉంటారు. ఇంకా పని వల్ల వాళ్ళకి మనీ వస్తదని చెప్పేసి ఇంకా మన నెంబర్ 2 అయితే ఫుల్ మేకప్ చేసేసి, ఈసారి నిన్ను సీఎం పిలిచాడు, నీకు మంచి బోనస్ ఇస్తా అంటున్నాడు. సరే వెళ్దాం పను, ఖచ్చితంగా ఈ పోయినసారి లాగా చేయబాక అని చెప్పి చెప్తుంటే అప్పుడే కారు ముందుకి మన బిగ్ బ్రో వచ్చేసుంటాడు. లైక్ అదే మన ఉల్ఫ్, మన చిన్న ఉల్ఫ్ అయితే ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ విచిత్రమైన పర్సన్ వచ్చి మన ఉల్ఫ్‌ని కుక్కని కొట్టినట్టు కొడుతుంటాడు. కానీ ఉల్ఫ్ కళ్ళల్లో ఎటువంటి ఇరిగేషన్ లేదు. చెప్తాను కొడక మర్యాద లే, కుత్త పగలు కొడతాను అని చెప్పినా కానీ మేము ఇంకప్పుడు నెంబర్ 3 వచ్చేసి తన నెక్స్ట్ వెంటనే తీసుకుంటా ఉంటాడు. తను పట్టుకొని ఇంటికి వచ్చావు అని చెప్పేసి అక్కడ నేను ఉంటా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తనైతే ఫుడ్ తింటూ వద్దులే అన్న మేము బాగానే ఉన్నాను, నేను వెళ్ళేసి వస్తాను, నాకేం కాదులే అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. లైక్ తను పెయిన్‌లో ఉన్నాడు. ఇంకా తను ఇక్కడికి వచ్చిన వెంటనే చూసావా అన్న మనకి ఫుడ్ తెచ్చావు అని చెప్పేసి, నువ్వు నిజంగా బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా చెప్పు అక్కడ. నాకేం కాలేదు, నేను పర్వాలేమన్నా అని చెప్తాను చెప్తూ నిజంగా అని చెప్తుంటే అవునా ఇదిగో బ్రెడ్ తీసుకొని చెప్పి చెప్తుంటారు. రాత్రి చాలా నొప్పేస్తుంది ఎక్కడ నొప్పేస్తుంది మీకు గెస్ట్ చేస్తుండొచ్చు, నా వల్ల కాదు, నేను తట్టుకోలేకపోతుంది ఇదంతా అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత మనోడు కాదంతా వింటూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ డే వాడు దగ్గరికి వెళ్ళి నీకు ఒక రైస్ బ్యాగ్ ఇస్తా అని చెప్పేసి ఆ రైస్ బ్యాగ్లో అయితే రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు తీసుకుని పోయి రైస్ బ్యాగ్ సరే ఈయన చేసి తనే తన రైస్ బ్యాగ్ నేను మొహం మీద కొట్టుంటాడు. అలా తను కుక్కను కొట్టినట్టు కొడుతూ ఉంటాడు. ఇంకా వాడు తిరిగి మళ్ళీ ఫైట్ చేస్తున్నా కానీ ఇంకోటి తిరిగి ఛాన్స్ అని చెప్పి కుక్కను కొట్టినట్టు కొట్టుంటాడు. ఇంకా మా అమ్మ వచ్చి చూసిందని ఇక్కడ తనైతే చనిపోయి ఉంటాడు. లైక్ మనం కుక్కను కొట్టినట్టు కొట్టేసి చంపేసి ఉంటాడు. ఇంకా బ్రదర్స్ అయితే ఆపుతూ ఉంటాడు. ఇంకా తర్వాత నా ఫ్యామిలీ దగ్గర కోసం రెడీ కాదు, నా ప్యాక్ నేను ఖచ్చితంగా కాపాడతాను కాబట్టి డబ్బున చేసి అక్కడ. ఇంకెవరో కొంతమంది వచ్చేసి మన ఉల్ఫ్ని చిన్న ఉల్ఫ్ని అయితే కొట్టి పక్కన పెడుతుంటారు. పిల్లలారా మీరు ఎలా ఉన్నారని మీకు తెలియదు, అయినా మీరు దేన్ని పనికిరాదు అని చెప్పి చెప్తూ ఇంకొన్ని మనకి గ్యాంగ్ పేరు చూపిస్తుంటారు. భూజన్ గ్యాంగ్ నెంబర్ 2 ఇంకా నెంబర్ 3 ఇంకా ఈయన కూడా పిలుచుకున్నాం. నువ్వు నీ కొడుకుని ఎలా చూసుకో తెలియదు కానీ తను చనిపోయాడు, నువ్వు చాటు ఉండాలి కదా అని చెప్పి మా అమ్మని తిడుతుంటే మేము క్షమించాను సార్, నాకు తప్పు అయిపోయిందని చెప్పి చెప్తాను సార్ కదా. సరే వీళ్ళు ఇద్దరిని తీసుకుపోతా అని చెప్పి ముగ్గురిని తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. ఇంకా వాళ్ళు ముగ్గురిని అయితే అరీనాలోకి తీసుకుని వెళ్ళిపోయి లైక్ ఫైటింగ్ అరీనాలోకి. ఇంకా పిల్లలు ఉంటారు, వాళ్ళని ఫైట్ చేయమని చెప్పి అందరూ ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ వాళ్ళ ముందే అపోనెంట్ చాలా పెట్టారు. ఇంకా సరే నీకు ఫైట్ ఒకటి వచ్చి కదా ఇంకా వాళ్ళు ముగ్గురు కలిసి దూకేసి వాళ్ళతో ఫైట్ చేసి ఎత్తలా గెలుతుంటారు. లైక్ మనోడైతే వాళ్ళ డిఫెన్స్ యూస్ చేస్తుంటే మన కొడతా పోతుంటాడు. తనైతే వచ్చి పెట్టి ఒక అపోనెంట్స్ ని చేతితో ఒక నెలపోత కొడుతుంటాడు. చేతితో కొడుతుంటే తను నీళ్ళు అనేది ఇరిగిపోతా ఉంది కాబట్టి ఎల్బో అనేది చాలా డిఫెన్స్ గా ఉంటుంది. ఇంకా అలా వాళ్ళు చాలా పెద్దోళ్ళు అయిపోయింటారు. ఇంకా అరీనాలో వాళ్ళు చాలా పెద్ద ప్లేస్ కూడా తెచ్చుకుంటాడు. ఇంకా దాని తర్వాత వాళ్ళు ఇంకా మేము బాగా చేస్తామని చెప్పేసి కదా. ఇంకా నెంబర్ 2 నెంబర్ 3 ఇంకా ఇద్దరు వచ్చేసి మళ్ళీ లైక్ మీకు ఈ పని అయిపోయింది, ఇక్కడ మేము వేరే చోట తీసుకుపోతాం అని చెప్పి చెప్తూ మీకు కావాల్సిన మేము ఇప్పిస్తామని చెప్పి చెప్తుంటాడు. ఏమో అయితే ఫ్రీడమ్ దొరికేసింది, ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తున్నా కానీ ఇంకా అప్పుడు గొంట్లో ఒక కాలర్ అనేది చిక్కుని వచ్చింది. అదే వాళ్ళకి బాడీ గచ్చుగా మార్చుకుని అని చెప్పి అదే ఇంకోళ్ళకి సూట్ బూట్ వేసుకుని వచ్చేసి ఒక ఫ్రీడమ్ దగ్గర తీసుకుపోతాను సగల. ఫ్రీడమ్ అండి నమ్మచ్చేమో అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక గేట్ కీపర్గా మార్చేసి ఉంటాడు. ఇంకోళ్ళు గేట్ కీపర్గా ఉన్నప్పుడు తెలిసిన కదా ఆ గ్యాంగ్ మీదకి ఎవరైతే అటాక్ చేస్తారో వాళ్ళని నీళ్ళు డిఫెన్స్ చేస్తుంటాడు. లైక్ ఫ్రంట్ ఫ్లోర్స్లో ఉంటాడు. ఇంకొందరు చాలా కష్టపడి వాళ్ళకి అటాక్ చేసి వాళ్ళని నెట్లో పడేస్తుంటాడు. ఇంకోళ్ళందరూ పర్వాలేదు ఇది బాగానే ఉంది కానీ మనం కాస్త కష్టపడాలి ఇంకా మనం కుక్కలను జాయిన్ చేయాలని చెప్పి చెప్పుంటే అప్పుడు హో పిల్లలు బాగా చేసు అని చెప్పేసి ఇక్కడ చూసే కదా ఒక ఎవరు నువ్వు అని చెప్పి పక్క అంటే మన చెరి వాళ్ళ ఫాదర్ వచ్చి ఉంటారు ఇక్కడికి. తనైతే స్ట్రైట్గా వచ్చేసి మన క్యాబుల్ కింద మీదకి తను అటాక్ చేసుకుంటే పిల్లరా నీ మీద అటాక్ అనేది చాలా బాగుంది కానీ నువ్వు నచ్చు, నువ్వు బాగానే చేస్తావు పిల్లరా అని చెప్పి చెప్పేసి నువ్వు ఎవరు చెత్త కొడక ఇక్కడేం పని అని చెప్పి అడుగుతుంటాడు. ఏదో నా కోచ్ తీసుకో కాస్త ఇంట్రెస్టింగ్గా ఫైటర్ చేయాలనిపిస్తుంది అని చెప్పేసి మనకి డ్రైవర్ బాబాయ్ కోట్ ఇచ్చేసి ఉంటాడు. పిల్లరా నేను ఎవరో నీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ బట్ నాతో నువ్వు ఫైట్ చేస్తాను మాట మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, పిల్లలు నువ్వు బాగా నచ్చా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇతను ఎవడో కాదు మన ఓల్ గ్యాబుల్ కిమ్ మన ప్రీ జనరేషన్ ఫస్ట్ గ్యాంగ్ బాస్ మన గ్యాబుల్ కిమ్ కూడా ఉంటాడు. ఇంకా తను చూసి మన షాక్ అవుతున్నాడు. తను
వెళ్ళిపోతున్నాడు. మన క్యాబుల్ కిమ్ చాలా ఈజీగా తప్పించుకుంటూ ఉంటాడు. లైక్ "మీరు చాలా బాగుంది. పంచుకొని ఇంకా బాగున్నారని" చెప్పి చెప్తూ ఉంటాడు. తన ఎల్బో అటాక్స్ అని చాలా తప్పించుకున్నాడు అసల. ఇంకప్పుడు తను స్ట్రెయిట్‌గా దూకేసి తన ఎల్బోని తన ఫేస్ మీద కొట్టాలని చెప్పి ట్రై చేస్తుంటే క్యాబుల్ కిమ్ నీలో మంచి పొటెన్షియల్ ఉంది. కానీ అని చెప్పేసి తను ఒకే ఒక పంచ్ కొట్టేసారు కదా! మన ఉల్ఫ్ అయితే దూరంగా వెళ్ళిపోయి పడిపోయి ఉంటాడు. "పర్వాలేదు పిల్లోడా, నీకు చేతిలో నుంచి మంచి పవర్ ఉంది. కానీ దాన్ని బాగా నేర్చుకోవచ్చు" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకప్పుడు దాన్ని అనుకున్న బిల్డింగ్ మొత్తం పగిలిపోయి ఉంటది. అది మన క్యాబుల్ కిమ్ పగలగొట్టి దాని పవర్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇంక తర్వాత నంబర్ 2 ఇంకా నంబర్ 3 ఇంకోళ్ళందరూ ఇలా చేశారని చెప్పేసి మిమ్మల్ని ఉద్యోగం తీసేస్తానని చెప్పి భయపడుతూ ఉంటాడు. కానీ వాళ్ళు ఏం చెప్తా అంటే, "లేదు మీరు సరిగ్గా పని చెప్పాను కానీ మీరు మంచి పని చేశారు. బికాజ్ మన బాస్ ఇక్కడికి వచ్చాడు" అని చెప్పేసారు కదా! "కాబట్టి మిమ్మల్ని ఉద్యోగంలో తీయాల్సిన అవసరం లేదని" చెప్తుంటే, "మీరు నిజంగా మమ్మల్ని ఉద్యోగంలో తీయట్లేదా" అని చెప్పేసి కదా! "అవును మిమ్మల్ని తీయట్లేదు. తను క్యాబుల్ కిమ్ మన బాస్ అని చెప్పి చెప్పేసారు కదా!" తను చాలా షాక్ అవుతున్నారు. ఇంకా మిమ్మల్ని బాస్‌కి బాడీగార్డ్స్‌కి మాత్రం అని చెప్పి చెప్పుంటారు. ఇంక దాని తర్వాత సరే ఇంక వాళ్ళ పని చేయాల్సి వస్తది. మన ఫ్రీడమ్ నచ్చి తన బాస్ అంటే మంచోడు, తిను కూడా అంటే మంచోడే అంటారు కదా! అని చెప్పి అనుకుని వాళ్ళు ఆ ప్లేస్‌కెళ్తే ఇంక తను ఈ డోర్ ఓపెన్ చేసి మన బాస్‌ని కలవచ్చు అని చెప్పి ఇంక అనుకుంటుంటాడు. ఇంకా ఈ డోర్ ఓపెన్ చేసి వెంటనే తను కనపడతా అని చెప్పి డోర్ ఓపెన్ చేసి వెంటనే నంబర్ 2 చూసి షాక్ అవుతుంటారు. లైక్ తను విచిత్రంగా ఉంటారు. తన బట్టలు నిప్పేసి ఉంటారు. ఇంకా మనకి బూజ్ అండ్ గ్యాంగ్‌కి బాస్ చూపిస్తుంది. ఇతని పేరు అక్కడ వేసుకున్న చదువుకోండి. ఇంక అంతా "ఓహ్! వెల్ ఇతనే ఎట్టున్నాడని" చెప్పి అనుకుంటే ఇతను మీ బాస్ ఇంక నుంచి మీరు అతనికి సర్వ్ చేయాలి. ఇంకా మీకు తను బాగా పని చెప్తాంటే చేయండి అని చెప్పి చెప్పిన సకల "ఓహ్! గాడ్ ఫాదర్స్ మీ ఇక్కడికి వచ్చేసారా? సరే ఈళ్ళెవరని సకల మీ బాడీగార్డ్స్ ఇంక మీకు బాగా పనికొస్తారని చెప్పి చెప్పేసి సకల నాకెందుకు బాడీగార్డ్స్ నేను బానే ఉన్నాను కదా! నేను ద గ్రేట్ గ్యాబుల్ కిమ్ స్టూడెంట్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా మీకు ఎవరో ఒకడు కావాలి కదా! అని చెప్పి చెప్తుంటాడు. ఇంకెళ్ళి మీకు కుక్కలాగా పని చేస్తారు కదా! అని చెప్పి చెప్తాను సకల ఖచ్చితంగా పని చేస్తా అని చెప్పేసి సకల సరే అయితే మీకు ఫస్ట్ ఆర్డర్ వచ్చి నాకు కాల్ నాకని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా మనోడు "అన్నా చేయబాకన్నా వద్దన్నా వదిలే" అని చెప్పి చెప్తూ ఉంటాడు. తను చేశారా లేదా అని చెప్పి మనకు క్లారిటీ లేదు. కానీ గ్యాబుల్ కిమ్ స్టూడెంట్ దాన్ని అనుకోవట్లేదు. ఇంక మనకి ఎల్ గ్రూప్ పర్సెంటేజ్ చూపిస్తుంటారు. లైక్ మనం ఆల్రెడీ చూసాం కదా! ఓహ్! మీ ప్లేస్ మొత్తం చాలా బాగుంది. కానీ మీ ప్లేస్ కాబట్టి మా లీడర్ లైక్ నా టీచర్. కాబట్టి దానికి మీరు కాంపెన్సేషన్‌గా నాకైతే డబ్బులియ్యాలి. ఎందుకంటే మీరెట్టా మా లీడర్‌కి ఇయ్యరు. అదే మా టీచర్‌కి ఇయ్యరు. కానీ నాకియ్యండి అని చెప్పి చెప్తూ లైక్ తను ఎలా అంటే వాళ్ళ టీచర్ చేసిన పనులన్నిటిని తిను చేసినట్టుగా లైక్ చెప్తూ ఉంటాడు. ఇంక దానివల్ల ఈ ప్లేస్ మొత్తం తన అండర్‌లో పెట్టుకుంటాడు. లైక్ భూజన్ మొత్తాన్ని. ఇంక దాన్ని తను చూసి నేను నెంబర్ 2 చాలా షాక్ అవుతుంది. లైక్ ఈడే తన బాస్ చాలా మంచోడు స్టీలర్ అని చెప్పి. ఇంక తను మేయర్ దగ్గరొచ్చి మేయర్ అయితే అడుక్కుంటూ ఉంటాడు. ఇంక తను మధ్యలో రోడ్ ఆపేసి లైక్ అన్నని పోనీకుండా ఉన్నా ఉంటాడు. ఇంక లైక్ నాకు తెలుసు కదా! ఇంక అంబులెన్స్ అని పంపించనేసి కదా! అంబులెన్స్ పంపారు. లేదు లేదు. ఇది ప్లేస్ మొత్తం కాపాడింది నా టీచర్. కాబట్టి మీ అందరూ దేనికి వేస్ట్. కాబట్టి నాకు మనీ అని చెప్పింది. ఇక మనకి నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 కూడా కనపడతా ఉంటాడు ఇక్కడ. ఇంక తర్వాత ఒకప్పుడైతే తిను చాలా బాగుండేవారు. చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నాడు. కానీ ఎందుకు ఇలా మారిపోయాడంటే నెంబర్ 2, నెంబర్ 3 వల్ల ఇంకా వాళ్ళు ఇలా మార్చేస్తున్నారు. లైక్ ఒక లాగా. ఇంక తర్వాత ఇతను వచ్చేసి మనల్ని కొడుతూ ఉంటాడు. లైక్ ఒక షిప్ దగ్గర "నువ్వు దేనికి పనికిరావు. నువ్వు బానే ఉన్నావు. కానీ మా టీచర్‌తో నువ్వు ఫైట్ చేసావు. అది కూడా గ్యాబుల్ కిమ్‌తో. నువ్వేమనుకున్నావు నిన్ను" అని చెప్పి తిను కొడుతూ ఉంటారు మన ఉల్ఫ్‌ని. ఇంక ఉల్ఫ్ కాస్త పెద్దోడే ఉంటాడు. టీనేజ్‌లో "సార్ ఆగిపోయింది సార్. వద్దు సార్" అని చెప్పేసి "నువ్వు చాలా ఎక్కుతున్నావు. నాకు ఆ లైటర్ ఇంటో" అని చెప్పుంటాడు. ఇంక మనకి షిప్పుడైతే చాలా దారుణంగా అయిపోయింది. చాలా ట్రామటైజ్ అయిపోతాలి. అయితే "నేను చాలా రోజుల నుంచి డౌట్ పడుతున్నాను. నువ్వు ఒక అమ్మాయివా? అబ్బాయివా?" అని చెప్పేసి సరే కలిసి తెలుసు కదా! చాలా ఎక్కువ దూరంకి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అలా సరే అయితే నువ్వు అతని బదులు నువ్వు తీసుకో అని చెప్పేసి తన కళ్ళ దగ్గర కాల్చిన తర్వాత మనకు అర్థమైంది కదా! ఎందుకు తన కళ్ళ దగ్గర అది వచ్చని చెప్పి తను ఫైట్ చేసానికి వస్తుంటే మనోడు ఆపేసుంటాడు. ఓహ్! నువ్వు మంచి పోటీదారులాగా ఉన్నావు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత మనకి వాళ్ళ గాడ్ ఫాదర్స్ వచ్చి లైక్ నెంబర్ 2, నెంబర్ 3 ఇంకా గాడ్ ఫాదర్స్ వచ్చేసి లైక్ ఇక్కడ రిలీజియన్ కింగ్స్ అని కొంతమంది ఉన్నారు. లైక్ కొన్ని ప్లేసెస్‌కి వాళ్ళు కింగ్స్ అని చెప్పి పిలుచుకుంటున్నారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్. కాబట్టి ఇంకా సరే వాళ్ళు కింగ్స్ అయితే నేను కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పి నేను గ్యాబుల్ కింగ్ స్టూడెంట్ అని చెప్తూ ఉంటాడు. సరే అయితే నేను ఫైట్ చేసిన అవసరం లేదు. నా కుక్క అది. నువ్వు వెళ్ళి నా కోసం వాళ్ళందరిని ఓడిచేసా. నువ్వు కానీ ఓడిచిపోతే చనిపోతావు. జాగ్రత్త పెట్టుకో అని చెప్తూ ఉంటాడు. అన్న వద్దన్న వెళ్ళబాకు వాళ్ళని చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ రిలీజియన్ కింగ్స్ అని చాలా స్ట్రాంగ్. నువ్వు జాగ్రత్త అని చెప్పి చెప్తున్నా గానీ మనైతే పడవలేదు. మనం జస్ట్ కుక్కలంటోళ్ళం. కాబట్టి మనం వెళ్ళాల్సిందే. వాళ్ళు ఫైట్ చేసిన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయినా గాని మనం పట్టించుకోకూడదు. కానీ మనం ఒక జస్ట్ కుక్కలమే. కుక్కలు తన ఓనర్ మాట ఖచ్చితంగా వినాలి. వినకపోతే మనకి ఫుడ్ కూడా ఉండదని చెప్పి తను చెప్తుంటాడు. సరే అని చెప్పి నేను వెళ్తున్నాను. జాగ్రత్త అని చెప్పి తను సువన్ స్టేషన్‌కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక సువన్ స్టేషన్‌కి వెళ్ళిపోయి మన హెడ్ పర్సన్‌తో ఫైట్ చేస్తుంటాడు సువన్‌తో. ఇంకా సువన్‌తో ఫైట్ చేస్తుంటే నీతో మంచి పవరే ఉందని చెప్తూ తనని హెడ్ పట్టిస్తూ ఉంటాడు. ఇంకా అలాగైతే మన చాలా చాలా చోట్లకి తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. లైక్ మన తెలిసిమతో ఫైట్ చేస్తున్నా మన మాంక్‌తో ఫైట్ చేసి ఉంటాడు. ఇంక దాని తను చాలా కష్టపడి ఫైట్ చేసినా గాని ఒక ఎంప్టీనెస్ ఉంటది తనలోకి. ఇంక తన ఫ్యామిలీని కాపాడలేకపోతున్నాను. నేను దేని పనికి రావట్లేదు. నేను ఎలా ఉన్నా అని చెప్పి అలా తెలియని వాడిని మనకు చేసి ఉంటాడు. "నువ్వే నా చూడలేం కింగ్‌వి. నీతో ఫైట్ చేసానికి ఇక్కడికొచ్చాను" అని చెప్తూ "అయినా నువ్వు ఇక్కడేంది వుడ్లు కొట్టుకుంటా ఉన్నావు" చెప్పేసి అలా నేను కింగ్‌ని అయితే కాదు. కానీ అందరిని అలకరిస్తున్నాడు. నేనెప్పుడు నన్ను కింగ్ అనుకోలేదు. కానీ నా చుట్టుపక్కల ఉన్నందరు కింగ్ అనిపిస్తారు. మన 6 కింగ్ ఇది ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. నువ్వు బూజా నుంచి ఇక్కడికొచ్చావు కదా! ఓకే అయితే అంటే దేనికి ఫైట్ చేయాలనుకున్నావు? నాకొచ్చిన ఆర్డర్ కోసం ఇలా ఫైట్ చేస్తాను చేసాకలా. సరే అయితే నాతో ఫైట్ చేయాలనుకున్నావా? సరే రా ఫైట్ చేద్దాం అని చెప్పి తను రెడీగా ఉంటాడు. ఇంట్రెస్టింగ్‌గా ఉందిరా అని చెప్పి మన లెజెండరీ కింగ్ ద సూవల్ కింగ్ చిక్ చిక్యూ చాన్ పేరు మర్చిపోయా. సారీ ద వైట్ వుల్ఫ్. వైట్ స్నేక్.
ఇంక ఈడొచ్చేసి, "ఓహ్! భూజం పిల్లోడా ఇక్కడికేం చేస్తున్నావు? నీకిక్కడేం పని? అయినా నువ్వు ఇంటికెలా ఫైట్ చేస్తున్నావు భూజం పిల్లోడా. నీకేమవసరం? నేను విన్నాను అందరితో ఫైట్ చేస్తున్నావు" అని చెప్పి. అంటే నువ్వు కూడా నాతో ఫైట్ చేయాల్సొస్తది కదా! అని చెప్తుంటే, అవునని చెప్పి తను స్ట్రెయిట్‌గా వచ్చేసి మనోడి మీదకి అటాక్ చేస్తూ ఉంటాడు. ఇంకా వాడికైతే అర్థం కావట్లేదు. ఇతనేంటి స్ట్రాంగ్‌గా ఉన్నాడు. తన ఎల్బోస్ చాలా అటాక్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయని చెప్పేసి మనోడు తను డిఫెన్స్ చేసేదానికి ట్రై చేస్తుంటాడు. మన రెస్ట్ ఇన్ పీస్ బ్రో. మనోడు చాలా కష్టపడి తనతో ఫైట్ చేస్తుంటారు. ఇద్దరు రెస్ట్ ఇన్ పీసెస్ ఉన్నారు ఇక్కడ. ఇద్దరు చాలా గట్టిగా ఫైట్ చేస్తూ మనోడి ఎల్బోస్ టెక్నిక్స్ చాలా బాగుంటాయి. కానీ ఇంకా బాగా ఫైట్ చేయాలని చెప్తూ, "అసలు నువ్వు దేనికి ఫైట్ చేస్తున్నావు నీకు అర్థమవుతుందిలే" అని చెప్తూ, "అసలు నీకు ఫైటింగ్ మీనింగ్ ఏంది? అసలు దేనికి చేస్తున్నావు" అని చెప్పి అడుగుతుంటే, మళ్ళీ నాన్‌సెన్స్ స్టార్ట్ చేశారు రీడ్ అని చెప్పి మన 6 కింగ్ సెట్ చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత నేను దేనికి ఫైట్ చేస్తానా? నా ప్యాక్‌ని కాపాడుకోవడానికి, నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి, నా దానికోసం నాకు జస్ట్ ఆర్డర్స్ ఇచ్చాడు. కాబట్టి నేను చేస్తుంది నేను ఒక కుక్కని మాత్రమే. కుక్క ఎప్పుడు తన పని మాత్రమే చేస్తది. దానికి ఎప్పుడు ఆర్డర్స్‌ని ఒబే చేయదని చెప్పి చెప్పేసాను కదా! "నువ్వు కుక్కవే. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అయినా నువ్వు ఇప్పుడు కుక్కవని ఎందుకు అనుకుంటున్నావు" అని చెప్పేసి అలా. ఎందుకంటే నేను ఇప్పుడు కుక్కనే. నేను దేనికి పనికిరాదని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత నేను నా ఫ్యామిలీ కోసం చేస్తాను వెంటనే తన బ్రదర్స్ గుర్తొస్తుంటారు మనోడికి. ఇంక తను కూడా సరే అయితే అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ ఫ్యామిలీని కాపాడుకోవడానికి నువ్వు ఇంత కష్టపడతావు. నాకది అర్థమవుతుంది. కానీ నీకొక రీజన్ ఉండాలి గదా! అసలు మెయిన్ మోటివ్. ఎవరికైనా ఒక మోటివ్ ఉంటది. అదొక కుక్కకైనా, ఇంక దేనికైనా నీ మోటివ్ నాకు సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చెయి. నీ ఫ్యామిలీని కాపాడాలనుకుంటున్నావు. అసలు నీ ఫ్యామిలీని దేనికి కాపాడాలనుకుంటున్నావు? అది నీ ఫ్యామిలీని అసలు ఏమవుతుంది నీకు తెలుసా అక్కడ అని చెప్పి చెప్తుంటే, నా ఫ్యామిలీకి నీకు అవసరమైంది. ఇప్పుడు తను చెప్తూ ఉంటాడు. నా ఫ్యామిలీని నేను ఎప్పుడైనా ఫ్రీ చేసుకున్నాను. మాకు కావాల్సిన ఫ్రీడమ్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసాక మనకి ఇక్కడికొచ్చేసాక ఓహ్! సార్స్ మీ ఇక్కడికొచ్చారా? మీ గ్యాంగ్ లీడర్స్ మీరు. మీకు మాతో ఏం పని అని చెప్పి చెప్పేసి కదా! నేను ఇక్కడికొచ్చింది. ఈ పిల్లలు నా దగ్గరికి సంబంధించి నిజంగానా? సరే అని చెప్పి తను తీసుకొని వస్తే నేనేం తప్పు చేశానా? తప్పు చేసినా క్షమించని చెప్పి చెప్తుంటే, "ఈళ్ళు రేట్ అంట. నాకు ఈళ్ళందరిని కొనుక్కోవాలనుకుంటున్నా" అని చెప్పేసి ఓహో! మీరు కూడా అదే అనుకుంటున్నారా? సరే అయితే రేట్ అంటే కదా కొనుక్కుంటా అని చెప్పి తను చెప్తుంటే నేను పట్టుకే ఉంటాడు. ఇంక తర్వాత తనైతే కొనేసి ఉంటాడు. లైక్ అన్నని ఎందుకంటే నీకు నేను ఫ్రీడమ్ ఇచ్చేదానికి ఇక్కడికొచ్చాను. ఓహో! ఇక్కడ పిల్లలు చాలా మంది ఉన్నట్టున్నారే. ఓకే. నీ పని నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి. నువ్వు నా కంటి కనపడలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోలేదు నేను కొట్టేస్తా అని చెప్పి వాడు చెప్తాను కదా! నన్ను కొడతావా? నీ మాటలు చాలా ఫన్నీగా ఉన్నాయి పిల్లాడా. కానీ నన్ను కొట్టేటప్పుడు నువ్వు ఎందుకు కొట్టాలో ఆలోచించి చెప్పి టప్పని నన్ను పానబెట్టేసి ఉంటాడు. ఇంకోనైతే తను చూసి మిగతా అందరూ షాక్ అవుతుంటాడు. ఇక్కడ చూసేగల వాళ్ళని చెప్తాను మన కుక్కలు చెప్పిన ఆర్డర్సే ఫాలో అవ్వాలని చెప్పి తను చెప్తుంటాడు. "ప్లీజ్ మమ్మల్ని క్షమించండి మమ్మల్ని ఏం చెప్పకండి" అని చెప్పి తను అడుగుతూ ఉంటాడు. సరే అయితే ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరూ నాకు కావాలి అని చెప్తూ, "అవునా? అవును నువ్వు ఎట్టనో ఒకప్పుడు చేసే పనులు నాకు బాగా నచ్చినాయి. ఇప్పుడు కూడా నాకు అదే పనులే. వాళ్ళని మేకప్ చేయని చెప్పి ఇంకా అదైతే మన నెంబర్ 2 నాకు నీ పనులు బాగా నచ్చాయి. ఇగో ఈయన్ని కూడా మేకప్ చేసి నా దగ్గరికి తీసుకురా. నాకు ఇది కావాలి అని చెప్తుంటాడు. లేదు తను చిన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు కూడా చేయాల్సి వస్తుందని చెప్పి చెప్తుంటే, నేను చేయను సార్ అని చెప్పి లోస్ అని చెప్పేసి అలా రే చెత్తను కూడా చాలా దూరంగా చేసావు అని చెప్పి మన నెంబర్ 3 తిడుతుంటాడు. ఇక తను చూసి మీద షాక్ అవుతున్నాడు. అన్న వద్దన్న ఏమనబాక అని చెప్పి చెప్తా ఉంటాడు. కానీ వాడైతే ఆహా! నువ్వు ఇప్పుడే ఇంత మాట అన్నావు. ఇప్పుడే ఏంటి మాట అంటావు? సరే రారా నా కొడకా కొత్త పక్కన కొడతా అని చెప్పి తను రెడీ అవుతుంటాడు. ఇక దాని నెంబర్ 3 కూడా రెడీ అవుతుంటాడు. రారా నా కొడకా అని చెప్పేసి ఇంకా తనైతే గ్యాబుల్ టెక్నిక్స్ యూజ్ చేస్తుంటాడు తన మీదకి. ఆ అటాక్ అనేది నెంబర్ 2 ఆపేసుంటాడు. ఎందుకొచ్చి మధ్యలోకి అని చెప్పి నెంబర్ 3 అడుగుతుంటాడు. నేను మధ్యలో రాకుండా ఏం కాదని చెప్పి చెప్తూ తన పళ్ళు కూడా ఇరిగిపోయి ఉంటాయి. ఇంక తర్వాత నన్ను క్షమించని చెప్పేసా కదా! పిల్లోడా నువ్వు బాగా చేసావు. ఇంక నెక్స్ట్ నీ పని అని చెప్పి ఇంకా నెంబర్ 3 ఏంది కొత్త బాల్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. నువ్వు మధ్య వచ్చి అనవసరంగా చేసావు అని చెప్పి తను చెప్తుంటాడు. ప్లీజ్ నిన్నేం చేయకుండా కాపాడతా. ప్లీజ్ చెప్పు. నేను నా ఫ్యామిలీ అంతా కాపాడుకోవాలి. తినే చెప్పు అని చెప్పేసి అక్కడ ఫ్రీడమే కదా! నీకు ఫ్రీడమ్ కావాలంటే వెళ్ళి నీ అసలైన ఓనర్‌ని కొట్టేయి. నీ ఓనర్‌ని మోసం చేసి లైక్ మీ ఓనర్‌ని అక్కడి నుంచి తప్పించుకో. నీ మెడలో ఉన్న గొలుసుని తెగ్గొట్టుకో అని చెప్తా అని చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూసేగల మీ పోయినసారి నువ్వు చేస్తుంది ఏం లేదు. ఫైట్ చేద్దాం కోసమే. నీ ఫ్యామిలీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. నువ్వు ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటే సరిపోద్దని చెప్తుంటాడు. ఏమన్నాడైతే భూజాన్ తిరిగి వచ్చేస్తుంది మన ఉల్ఫ్. కానీ వచ్చిన వెంటనే చూసి షాక్ అయిపోయి ఉంటాడు. లైక్ తను నమ్మలేకపోతుంటాడు. తన ఫ్యామిలీ కోసం చేస్తే తన ఫ్యామిలీ ఇలా అయిపోయిందని చెప్పేసి ఇంకోడైతే కొడుతున్నాడు కొడుతుంటాడు ఫ్యామిలీని చెత్తను కొడుకు నువ్వు నా మీదకి ఎలా తిరిగి పడతావు అని చెప్పి తనైతే కొడుతూ ఉంటాడు. తన బ్యాగ్ని అయితే నాశనం చేసడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మనోడైతే వెళ్ళిపోతావు అని కొట్టి దాన్ని చాలా దూరంగా పడేసి ఉంటాడు. ఇంకా దాన్ని చూసి మా అమ్మ కూడా చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా దాని చెత్తను కొడుక నువ్వు చాలా దూరంగా వెళ్ళిపోయావు. నా ప్యాక్‌ని కాపాడుకోవడానికి మళ్ళీ తిరిగి వచ్చాను చెప్పేసి కదా! సరే అయితే నువ్వు నాతో ఫైట్ చేస్తున్నావు కదా! సార్ రా అని చెప్పేసి కదా! ఇంక అప్పుడే చెప్తుంటాడు. లైక్ నీ చేతిలో అనేది మొత్తం ఎంప్టీనెస్ ఉంది. నువ్వు ఎంప్టీనెస్‌ని మొత్తం ఫిల్ చేసుకొని నీకు ఒక పొటెన్షియల్ ఏదో ఉండాలి. కాబట్టి నువ్వు కాపాడాలనుకుంటే ఎంప్టీనెస్ అనేది ఫిల్ అవుతుందని చెప్పుంటారు కదా! అదే గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా మనోడు కూడా గ్యాబ్రియల్‌కి స్టైల్‌లోకి దిగిపోయి అంటాడు. నేను ఒక డాగ్‌ని కాదు. నేను ఖచ్చితంగా ఫైండ్ అవుతాను. నా ఫ్రీడమ్ అని చెప్తూ అది నిన్ను చంపేసి చేస్తారా నా కొడకా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత మనోడైతే రేంజ్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. లైక్ వాడిని ఎట్టన్నా ఓడించాలని చెప్పేసి. ఇంకా నువ్వు ఇంకేమని చెయ్యి. నువ్వు ఖచ్చితంగా చనిపోతావు. ఓహో! ఎంత కిండల్ చేస్తున్నావా? సరే రారా అని చెప్పి ఇద్దరు నవ్వుకుంటే అప్పుడు స్ట్రెయిట్‌గా వచ్చేసి వాడి మీద పంచ్ కూడా కొట్టుంటాడు. లైక్ తన గ్యాబుల్ కింద పంచ్ కొట్టుంటాడు. కానీ తనకి కథ ఉండడు. బికాజ్ తన కళ్ళు ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మీద ఉండి, తన తమ్ముళ్ళ మీద ఉండి, తన తమ్ముళ్ళకి ఎలా ఉందని చెప్పేసి ఇంకా కోపం తెచ్చుకొని నేను ఇంకా గెలవాలి. నేను ఇంకా సాధించాలని చెప్పి నా సోల్‌ని మొత్తం అమ్మేసుకున్నాను. నా తమ్ముళ్ళ కోసం అని చెప్తూ నువ్వు కొడకా నీకు పని అయిపోయిందని చెప్తూ ఇంకా అలాగే తను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని ఎలా చేయాలని చెప్పేసి తనతో ఫైట్ చేయి. నువ్వు భూజాన్ మళ్ళీ తిరిగెళ్ళు. నువ్వు భూజాన్‌కెళ్ళి తనతో ఫైట్ చేసి నీ ఫ్రీడమ్ నువ్వు మళ్ళీ
గెలువు. లైక్ నీ ఫ్రీడమ్ అనేది నీకు బాగా తెలుసు. ఇంతకుముందు ఫైట్ చేస్తావు కదా! నీ కుక్క కాబట్టి నీ ఆర్డర్స్ మళ్ళీ నువ్వు ఒబే చేయకుండా చెయ్యి అని చెప్తుంటాడు. తను కూడా గ్యాబ్రియల్ కిమ్ లాగే తను పంచెస్ కొడుతుంటాడు. తన పంచ్‌లో అనేది ఒక విలన్ ఉంది. ప్రొటెక్షన్ అని ఉంటది. వాళ్ళ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి తనైతే ఒక రేంజ్‌లోకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక రేంజ్‌కి వెళ్ళిపోయి తనైతే నీ పంచ్ బాగుంది. కానీ నా పంచ్ అక్కడికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటాడు. తనైతే భయపడుతూ ఉంటాడు. కానీ తనైతే నేను భయపడట్లేదు. నీతో ఫైట్ చేస్తా అని చెప్పి తను మాట్లాడుతూ ఉంటాడు. ఇంక దాని తర్వాత మొన్నైతే గ్యాబ్రియల్ కిమ్ స్టాన్స్‌లోకి నిలబడి నా కొడకా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ తను కొట్టుంటాడు. నీ పని అయిపోయింది. ఇంకా నా ఫ్యామిలీ నువ్వు ఇబ్బంది చేశావు అని చెప్పేసి అసల లేదు లేదు నిన్ను ఓడిస్తా నేను ఖచ్చితంగా నిన్ను ఓడిస్తా నాకేం కాదని చెప్పి తన కాళ్ళు చేతులన్నీ ఉనికిపోతూ ఉంటాయి. ఇక మన ఉల్ఫ్‌ని చూస్తాను భయపడుతూ ఉంటాడు. ఇంక తను మళ్ళీ తన గ్యాబ్రియల్ కిమ్ స్టాన్స్‌లో తీసుకొని మళ్ళీ ఉన్నది కుక్కను గుండెని కొట్టేస్తుంటాడు. ఇక అయిపోయింది నా కొడకా నన్ను క్షమించు ఇలా చేసి ఉండకూడదు. నేను నీ ఫ్యామిలీ అనుకుని ఉండాల్సిందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. కానీ సరే ప్లీజ్ నన్ను ఫర్గివ్ చెయ్యి. నేను వదిలేసి మీ ఫ్రీడమ్ నీకు ఇచ్చేస్తాను చేశాక ఇంక తను కూడా కాసేపు ఆలోచించి తను వదిలే అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ప్లీజ్ నీకు ఎప్పుడు నీ బ్రదర్స్‌ని ఎప్పుడు మీరు చేపట్టిను నన్ను క్షమించు. నేను ఒక లూజర్ నేను దేని పడుకొని ఫ్రీడమ్ ని తీసుకోని అని చెప్పేసి తను వదిలేస్తుంటాడు. అమ్మా నా ఫ్రీడమ్ వచ్చేసిందని చెప్పి అనుకుంటుంటే ఇంకా అప్పుడే తను ఒక ఫైనల్ బ్లో అనేది ఇచ్చుంటాడు. దానివల్ల తన ఫేస్ మొత్తం చీలిపోయి ఉంటుంది. తనైతే దూరంగా వెళ్ళి పడిపోయి ఉంటాడు. అది కూడా గ్యాబ్రియల్ కిమ్‌తో తనైతే చనిపోయి ఉంటాడు. లైక్ మనతో ఫస్ట్ టైం కిల్ చేస్తుంది. దీనివల్లే దేర్ ఇట్ ఈస్ ఇదిగో మనల్ని చంపేశాడు అని చెప్పి చెప్తూ ఇంకా యంగ్ మాస్టర్స్ వచ్చేస్తుంటారు. లైక్ యంగ్ మాస్టర్ మీకేం కాలేదు కదా ఏ చెత్తనా కొడుకు నువ్వేం చేసావు మీరు బాగున్నారా లేదు దీనికి ఊపిరి ఆడట్లేదు దీని చనిపోయాడు చెత్తనా కొడుకు నువ్వేం చేస్తావు అని చెప్తుంటే వాడు చనిపోయాడా నేను తను కలవద్దామని ఇక్కడికి వచ్చాను కానీ నువ్వు చంపేస్తావు నేను అనుకోలేదు. అదే మన గ్యాబ్రియల్ కిమ్ అయితే తను కలిసి ఇక్కడికి వచ్చి ఉంటాడు. నువ్వేంటో గ్యాబ్రియల్ కిమ్ ఇలా చేసావు మా గ్యాబ్రియల్ కిమ్ మా టీచర్ స్టూడెంట్ ఇలా చేస్తావు నేను అనుకోలేదని చెప్పి నువ్వు చెత్త కొడుకు నువ్వు చావాలి నీకు చావే నీకు ముఖ్యం అని చెప్పి లేకపోతే మన గ్యాబ్రియల్ కిమ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. నాకు తెలుసు మీరు ఎందుకు ఇలా చేస్తారని చెప్పి తను ఎందుకు ఇలా మారిపోయాడు అని చెప్పేసి తను ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాగుండాడు కానీ మీ వాళ్ళు ఇలా మారిపోయాడు చెత్త కొడకలాడా అని చెప్పి పని పెట్టేస్తున్నారు మన గ్యాబ్రియల్ కిమ్. ఇంకా దాని తర్వాత చెప్తుంటారు ఇండస్ట్రీ నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు దేనికి ఎప్పుడు ఇలా ఉంటావు నువ్వు ఎప్పుడు ఇలా ఎందుకు అయ్యావు అని చెప్పి. సరే ఇంకేం చేద్దాం లేట్ అయిపోయింది నిన్ను అర్థం చేసుకోవచ్చు నీ కన్ను చనిపోయావు నా క్షమించి పిల్లడా అయినా ఇంకేం చేద్దాం దీన్ని నువ్వు తీసుకోగలవా దీన్ని నువ్వు మోయగలవా నీ బరువు నన్ను సగల ఇంకా చిన్నగా మోస్తాను నా ఫ్యామిలీ కోసం నేనేం చేస్తాను అని చెప్పేసి అక్కడ ఓహో నువ్వు ప్రొటెక్షన్ కోసం ఏం చేస్తావు సారీ నేను ఇలా చేసి ఉండకూడదు కానీ నువ్వు ఎవరిని నేను ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను ఖచ్చితంగా అదొక ప్రీషియస్ డిసిషన్ అవుతుంది. ఖచ్చితంగా నేను ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి చెప్పుంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా తను కూడా ఇప్పుడు ఇలాగే ఉన్నాడు కానీ మధ్యలో వచ్చేసరికి తిని కూడా ఇలా మారిపోయాడు నేను అసలు అనుకోలేదు. నువ్వు చాలా మంచి సూటబుల్ క్యాండిడేట్వి కానీ వేరే వాళ్ళ తిని ఇలా మాడిపోతావు అని చెప్పి నేను అసలు అనుకోలేదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత సరే అయితే ఇక్కడ నేనేం చేయాల్సిన లేదు నువ్వు ఖచ్చితంగా నువ్వు నా బాగా సూటబుల్ అయ్యే పర్సన్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సరే ఇంకేం చేద్దాంలే నీ పేరేం లేదు కదా ఇంకా నీ పేరు జింగ్ ర్యాంగ్ అని చెప్పేసి ఇంకా తన పేరు అయితే ఉల్ఫ్ అని చెప్పించుంటాడు. ఇంకా ట్రూ ఉల్ఫ్ అని చెప్పేసి కదా ఇంకా దాని తర్వాత ఇంక మనోడు ఇతనే అని చెప్పేసి ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేసి ఉంటాడు. ఇంకా పోలీసు వాళ్ళు వచ్చేసి మనం తీసుకెళ్ళి ఉంటాడు. ఇంకా దాని తర్వాత వద్దు మా నా పేరు అని చెప్పి చెప్తున్నా కానీ ఇంకా తనైతే ఎట్టు వినకుండా వెళ్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత భూజం ప్రజలందరూ కలిసి నువ్వు మా సేవియర్ నువ్వే మా రాక్షసు దగ్గర నుంచి కాపాడని చెప్పి అందరూ కోపడుతుంటా ఉంటాడు. అప్పుడు నెంబర్ 4 ఉంది అప్పుడే ఎగ్నాలజ్ చేసి ఉంటాడు. ఇంకా దాని తర్వాత ఇంకా అప్పుడు మహేష్ అందరు కలిసి అడుగుతూ ఉంటాడు లైక్ నువ్వు కాపాడే కదా నీ పేరు చెప్పేసి కదా నేను ఉల్ఫ్ని నేను జింగ్ జాంగ్ అని చెప్తుంటాడు. ఇంక ఇక్కడ చూసి కదా కిటకిమ్ అయితే తన మీద అటాక్ చేసానికి రెడీ అవుతుంటాడు. ఇంకా అటాక్ అనేది పడిపోయింది ల్యాండ్ కూడా అయిపోయింది నీ పని అయిపోయిందిరా అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తను ఇంకా దేని పనికి రావురా ఇక్కడ దేని చేయండి అప్పుడే నెంబర్ 2 అటాక్ అనేది తీసుకున్నాడు ఉంటాడు. దాన్ని చూసి మన ఉల్ఫ్ అయితే చాలా షాక్ అయిపోయి ఉంటాడు. ఎందుకు ఇలా చేసావు నేను అనుకోవట్లేదు నువ్వు చేయాలనుకోలేదు అన్న నువ్వు ఎక్కువ సంవత్సరాలు పట్టుకోవాలన్నా నన్ను క్షమించు నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను కానీ చెప్పి తను బాధపడుతూ ఉంటాడు. బాస్ మీరు మళ్ళీ తిరిగి వచ్చిన చాలా హ్యాపీనెస్ ఉందని చెప్పి తను చెప్పేసి అలా ఇంకా తన పడిపోయేసా తనకి అర్థం కావట్లేదు లైక్ తను ట్రామటైజ్ అయిపోతుంటాడు. నో నీకు రాకూడదు అని చెప్పి తను బాధపడుతుంటాడు. చెప్పి తను కూడా మళ్ళీ ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది లైక్ తన బ్రదర్ ఓడిపోతున్నాడు అని చెప్పేసి. ఇంకా జేమ్స్ లీ అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఇంకా అలాగే తనైతే ఐఎమ్ సారీ నేను ఏం చేస్తున్నానంటే లైక్ నా ఓల్డ్ డేస్ మళ్ళీ ఎరిగి తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నావు దానికోసం నీ హెల్ప్ అని చెప్పి ఒక పోలీస్ పర్సన్ అయితే అడుగుతుంటాడు. లైక్ ఈ పర్సన్ ఎవరో మనకు తెలియదు కానీ మనకు తొందరగా తెలుస్తుంది. ఇంకా తనతో మాట్లాడుతున్నా లైక్ తను దానికి కావాల్సిన ఒక ఫీచర్స్ పర్సన్ అయితే అక్కడికి వెళ్ళినాడు. తను ఖచ్చితంగా దాన్ని తీసుకుని వస్తాడు కాబట్టి మనం ఎట్టు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా అలాగే ఈ ప్లేసెస్ అనేది మనం కంకర్ చేయొచ్చు అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా తను చెప్తుంటాడు లైక్ ఇంకో పర్సన్ ఉండేవాడు తను ఖచ్చితంగా ఓడించాడు. ఇంకా ఫైట్ మధ్యలో చాలా మంది అవేకింగ్ అవుతాడు. తను కూడా ఫైట్ మధ్యలో అవేకింగ్ అయ్యి నన్ను ఓడించు అని చెప్పి చెప్తుంటాడు. అంటే ఫైట్ మధ్యలో అవేకింగ్ అవుదాం అంటే అవును నీ పవర్ మొత్తాన్ని సప్రెస్ చేసి నీ లిమిట్స్ ని బ్రేక్ చేసి నువ్వు పవర్ఫుల్ గా మారుతావు అదే అవేకింగ్ అయ్యేది. ఒక మ్యాన్ ఖచ్చితంగా అవేక్ అవుతాడు అది కూడా ఫైట్ మధ్యలో అవుదాం చాలా రేర్ కేజెస్ అని చెప్తాడు. ఇంకా అది ఇప్పుడు మన ఉల్ఫ్ దగ్గర జరుగుతుంది. తన దగ్గర ఉన్న మాస్టర్ అనేది అవేకింగ్ అవుతుంది. తను మొత్తం అచ్చు మన లాగా గ్యాబ్రియల్ కిమ్ లాగా తన మాస్టర్ అనేది అవేక్ అవుతుంది. తన కాళ్ళ స్పాట్ మొత్తం లైక్ మెరుస్తుంటది.
ఇంక తర్వాత మనకి ఫిష్ లైన్‌లాగా చూపిస్తుంటే, ఇంకెవరో ఆ మొత్తం చూసి నేను చాలా లేట్ అయిపోయినట్టున్నాను అని చెప్పి అంటా ఉంటారు. నేను చాలా లేట్ అయిపోయాను. తనెక్కడో నాకు తెలీదు. ఇప్పుడు తను వెతుకుతూ ఉంటారు. నేను వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి అని చెప్పి తను పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. నా కొడకా నీకు పగలగొడతాను సకల. నన్ను కొడతావా? సరే అయితే నిన్నేం కొట్టేదానికి రెడీగా ఉన్నా అని చెప్పి తను తీసుంటాడు. ఇంకప్పుడు నంబర్ 3 వచ్చి తన మీద పంచ్ కొడతాడు. పంచ్ కొడతావా? నాకు నచ్చలేదని చెప్పి చెప్తూ ఇంక తన మీద కూడా యాక్స్ అనేది యూజ్ చేసి ఉంటాడు. తన పైన కూడా పడిపోయాడు చాలా గట్టిగా. లేదు నన్ను క్షమించు. నా కొడకా ఇప్పుడు ఇంకా నువ్వు చాలా దూరంగా వచ్చేసావు అని చెప్పి చెప్తుంటాడు. ఇంక తను పంచ్ కొట్టుంటే ఆ పంచ్ అనేది మన కిటికీ మీద తను తీసుకొని ఉంటాడు. అయితే దాంట్లో మంచి ఇంపాక్ట్ ఉంటది. తను చాలా స్పీడ్ ఆఫ్ మాస్టరీ చేసుకొని ఉంటాడు. ఇంకా తనలో తన ఫాదర్‌ని చూసుకుంటూ ఉంటాడు తనైతే. ఇంక తనతో కుక్కనుకుంటున్నాడు కొడుకున్నాడు. చెత్తన కొడకా! నువ్వు లిమిట్స్‌ని పాడు చేసావు. నువ్వు చెత్తన కొడుకు అని చెప్పి తను ఒక రేంజ్‌లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ. ఆ రేంజ్‌లోకి వెళ్ళిపోయి చెప్పుంటాడు. నువ్వు అన్నని నువ్వు క్వాలిఫై అవ్వగలవు. ఒక అనదర్ పర్సన్‌ని కాపాడుకోవడానికి నువ్వు కంప్లీట్‌గా చేంజ్ అవ్వగలవు. నువ్వు మళ్ళీ అయినప్పుడు నువ్వు మళ్ళీ కొత్త పర్సన్‌గా పుట్టగలవు. అప్పుడే నువ్వు ఫుల్ పవర్‌ని యూజ్ చేయగలవు అని తను చెప్తుంటాడు. లైక్ ఈ పవర్‌ని లైక్ మన గ్యాబల్కిన్ పవర్‌ని ఒక పర్సన్ కాపాడితే అప్పుడే తన ఫుల్ పవర్ అనేది అవేక్ చేయగలడు. తన తమ్ముడైతే ద డెత్‌లెస్ బాడీ లాగా అక్కడ పడిపోయి ఉంటాడు. తన కోసం ఖచ్చితంగా నేను ఓడిస్తాను నా కొడకా అని చెప్పి తను రెడీ అవుతూ ఇంకా నంబర్ 3 కూడా అక్కడ పడిపోయి ఉంటాడు. ఇంకా తనైతే ఫైట్ చేస్తుంటే మన కిటికీ ఛాలెంజ్ అవుతున్నాడు. లైక్ ఈ ఫైట్ చాలా సంవత్సరాలు ఫైట్ చేస్తున్నాడుగా. ఇంకా తన హ్యాక్స్ తీసుకొని తను ఎక్కడ పడితే అక్కడికి వస్తుంటాడు. తన హ్యాక్స్ చేతిని ఆపుతుంటాడు. ఇక మళ్ళీ తన మీద పంచ్ కొట్టిన కానీ తనకి ఈ పంచి చాలా బాగుందని చెప్పి తను లైక్ ఒక వెజిటేబుల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తా ఉంటాడు. ఇంకా మనోడైతే తను కుక్కను కొట్టినట్టు కొడుతుంటాడు. అయితే తను వెనక్కి కదిలిస్తూ తనకేం కాకుండా చేసేదానికి లైక్ తను చంపేదానికి ట్రై చేస్తుంటాడు మన కీటకంని. కీటకం మీద తన ఫాదర్ టెక్నిక్స్ యూజ్ చేస్తున్నా గానీ తన బాడీ చాలా హార్డ్‌గా ఉంటది. దాని వల్ల తన చెయ్యి అనేది ఇరిగిపోయి ఉంటది. ఇంక తర్వాత లైక్ తన దగ్గర బ్లాక్ బోన్స్ ఉన్నట్టుగా ఉంటాయి మన కిటకీం దగ్గర. కానీ ఇంక తర్వాత కిటకీంని చాలా దూరంగా ఏసేసి అయినా తన చేతులు పగిలిపోయినా గానీ ఇంకా గట్టిగా ఫైట్ చేస్తుంటాడు. తన బ్రదర్స్ కోసం, తన ఫ్యామిలీ కోసం తను చాలా కష్టపడుతూ ఉంటాడు. ఇంక తన ఫ్యామిలీ తనని కాపాడుకోవాలని చెప్పి కిటకీ మీద చాలా గట్టిగా యాక్స్ యూజ్ చేస్తుంటాడు. అప్పుడు తను యాక్స్ తీసుకొని అదే యాక్స్ మళ్ళీ కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే తన యాక్స్‌ని ఈజీగా పట్టేసుకుంటాడు. లైక్ నువ్వు ఇంత దూరం వచ్చావు. కానీ నువ్వేం పీక్కలేవు. నన్నేం పీకలేవు. కానీ నువ్వు నన్నేం చేసినావు గానీ నీలో మంచి పొటెన్షియల్ లేదు పిల్లోడా. నువ్వు ఇంకా చాలా ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్‌లో ఉన్నావు అని చెప్పి ఎందుకు కుక్కను కొట్టినట్టు కొడుతుంటాడు. ఇంక నువ్వు చెప్పాలంటే నీ పవర్స్ నువ్వు అవేక్ అయినా గానీ దాన్ని ఎలా వాడాలో నీకు తెలీదు. నేను చెప్తున్నాను గదా! ఈ ప్లేస్ మొత్తం మొదటి ప్లేస్. ఇది మొత్తం నాకు బాగా నచ్చింది. మీ ప్రజలు మీ అందరూ నాకు బాగా నచ్చాడు. కానీ ఏం చేద్దాం ఇక్కడితో నీ అంతం అని చెప్పి తను చెప్తూ తన్ని కోసేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇప్పుడు నీ తలకి, నెక్స్ట్ నీ కాలు, నీ బాడీ పార్ట్స్ అని చెప్పి విడివిడిగా కోస్తా అని చెప్పేసి నేను అందరితో మెక్సికోతో ఫైట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి భయాన్ని పుట్టించడానికి ఫైట్ చేశాను. ఇప్పుడు తను చెప్తుంటాడు. అప్పుడే మన డానియల్ అయితే తన సెకండ్ బాడీ తన మెయిన్ బాడీ లేకుండా తన సెకండ్ బాడీలో లేసుంటాడు. తను వేకప్ అయిపోయి ఉంటాడు. నేను బాడీలో లేసానని చూస్తుంటే అక్కడ కిటికీ మీద ఫైట్ చేస్తుంటాడు. తను పోయి తనకు ఫైట్ చేయని వెళ్తుంటే అప్పుడే గోచ్ ఆపేస్తుంటాడు. వెళ్ళబాక నువ్వు కూడా అక్కడికి వెళ్ళావంటే నువ్వు వెళ్ళని అని చెప్పేసి నువ్వు ఏం చేస్తాను చెప్పలా లేదు నువ్వు వెళ్ళాల్సింది. కానీ నేను వెళ్ళాలి డానియల్ పార్ట్ నీకు అర్థం కాలేదు. నువ్వు కానీ వెళ్ళంటే తనకు ఖచ్చితంగా నువ్వు కూడా చనిపోవాల్సి వస్తుంది. ఒకవేళ నువ్వు చనిపోయావంటే మాట నేను ఒకరికి సంభవించుకోవాలి. అంత బాధ నాకు అనవసరం అని చెప్తే అని చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఇంకా కిటికీ అయితే ఫుల్ రేంజ్ అయితే తను ఫైట్ చేస్తూ ఉంటాడు. తను ఖచ్చితంగా ఎవరినో కొంచెం చంపడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇంక తనకైతే నేను లెటర్స్ కూడా పంపిస్తున్నాడు. నువ్వు నాకు కాఫీ ఆఫర్ చేసే కాబట్టి నేను కాపాడని చెప్పి నేను ట్రై చేస్తాను. లేకపోతే నిన్ను కూడా ఇప్పుడు చంపించావని నాకు ఇంత అవసరం లేదు. ఇంకొక నేనైతే మిస్ అవుతాను నువ్వు కానీ చనిపోతా అని చెప్పి చెప్తుంటే లైక్ తన బాయ్ ఫ్రెండ్ గురించి తను చెప్తుంటే లైక్ గన్ గురించి. ఇంకా తర్వాత అక్కడ చూసే కల ఒక అన్న చూసి షాక్ అవుతున్నాడు. ఎందుకంటే తన తన చేతిని అయితే నరికేసి దానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా తను చూసి కీటాకేం యూ సన్ ఆఫ్ అని చెప్పి తను అడుస్తుంటాడు. ఓహో తన కట్ చేసేసాడా దాన్ని చేసే కల ఇది చాలా ఇంట్రెస్ట్ నీతో ఫైట్ చేద్దాం. భూజం పిల్లోడా నువ్వు బాగానే ఫైట్ చేసి తన చేతిని అయితే నరికేసి ఉంటాడు. తను నరికేసి తను చాలా క్రూయల్‌గా ఉన్నా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏందంతా లెట్స్ సీ ఇంకెవరు ఉన్నారు. ఇంకెవరు వస్తున్నారు కదా! నువ్వు ఇలా చేస్తావు అని అనుకోలేదు బిగ్ బ్రో చెప్పేసాకలా నువ్వు చూసావా చాలా ఎంజాయ్‌గా ఉన్నట్టున్నావు. నేను వెళ్ళలేదు నువ్వు ఇక్కడ ఉంటావు అని చెప్పి నేను అనుకునేసాకలా జేకిమ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అనేసాకలా బిగ్ బ్రో చాలా రోజులైన అతను నేను చూసి చెప్పేసాకలా నన్ను ఇంకా గుర్తుపట్టలేదా నువ్వు అని చెప్పి మనోడు అడుగుతూ ఉంటాడు. బిగ్ బ్రో ఎలా ఉన్నావు అని చెప్తాను. వాడితో కీమ్ అని చెప్పేసాకలా మై లిటిల్ బ్రదర్ చాలా రోజులు అవుతుంది నిన్ను చూసి. ఏమి నా గెలుపుకి నువ్వు కూడా వచ్చావా స్వాగతించావా అని చెప్పి చూసివా మన పూజ మొత్తం చేసేసాం అని చెప్తూ తనైతే తను చెప్పుంటాడు లైక్ నేను అందరూ వాళ్ళు కింగ్ అవ్వాలని చెప్పేసి ఇంకా లైక్ నా పనులు ఉన్నాయి అని చెప్పి చెప్తూ తనైతే మొత్తం ఒకసారి ప్రీ జనరేషన్ అలా మార్చని చెప్పి పాష్ లాగా అవునని చెప్పగల ఇంకా ఏమన్నా జాయిన్ అయితే లేసి పరిగెట్టుకుంటూ వెళ్తుంటారు. సో నాటి పాటు జాయిన్ అవ్వచ్చు కదా నాటి పాటు రావచ్చు కదా అని చెప్పి మనోడైతే ఆఫర్ చేస్తూ ఉంటాడు. కానీ మనోడైతే ఒప్పుకోడు. నా డాన్ అయితే స్టేడికి వెళ్ళిపోయి మన రూఫ్ దగ్గరికి వెళ్తే తన రక్తం బ్లీడ్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాడు. చెప్పేసి కదా మన జేకి మీద చెప్పు ఉంటాడు నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పు. నాకు తెలుసు నీకు నాకు వచ్చి మన ఫాదర్ అంటే ఇష్టం లేదని చెప్పి. కాబట్టి నువ్వు కూడా నాతో పాటు జాయిన్ అవ్వు. నాతో పాటు వచ్చేయి. మనిద్దరం కలిసి ఈ ప్రపంచాన్ని ఒకప్పుడులాగా చేద్దాం అని చెప్పి తను చెప్తూ ఉంటే ఏమన్నాడైతే ఓ
నాకు ఇంట్రెస్ట్ లేదు. తన చేతినైతే దూరం పడేస్తుంటారు. నాకు తెలుసు అవును. నాకు మా నాన్న అంటే ఇష్టం లేదు. కానీ మా నాన్న అయితే మంచోడని చెప్పి తను ఫోన్ మాట్లాడుతుంది. ఓహ్! వీళ్ళ బ్రదర్స్ వచ్చేసారా? ఏం మాట్లాడుతున్నావు? నేను తనని రెస్పెక్ట్ చేస్తాను. నేను రెస్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే తన రీజన్స్ మనకి ఎన్ని రీజన్స్ సెపరేట్ అయినా గానీ తనని రెస్పెక్ట్ అవుతున్నాను. గుడ్ ఫర్ నథింగ్. ఎందుకంటే తను మంచోళ్ళు మన ఫాదర్ అయినా గానీ తనొక ప్యాషన్ ఉన్నది. ప్రజల్ని కాపాడేదానికి. నేనంటే నేను కూడా నా ఫ్యామిలీని కాపాడుకోవడానికి నేను ఎంత దూరం దిగుతాను. మన నాన్న కూడా అలాంటిదే. కానీ మా నాన్న చెడు సైడ్ అంటే ఇష్టం నీకు అని చెప్తుంటాడు. కాబట్టి నాకు నీ ప్లాన్‌లో ఎటువంటి భాగం చేసుకోవడం నాకు ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి నాతో అవసరం లేదు. నువ్వు గ్యాబ్‌ల టీమ్‌లాగా పాస్ చేయాలని నేను అనుకోవట్లేదు. కాబట్టి నువ్వు నన్ను మధ్యలో లాగబాక అని చెప్పేసి ఓహో! నువ్వు కూడా మంచి విచిత్రమైనోడివి అయితే. నేను నిన్ను నమ్మాను చిన్న పిల్లోడా అని చెప్పి నన్ను క్వెషన్ ట్రై చేస్తుంది. అప్పుడే పోలీసులు చూస్తుంటాడు. తర్వాత దీన్నెవరు పిలిచింది? ఇది నువ్వా? అని చెప్పి మళ్ళీ అడుగుతుంటాడు. అనవసరంగా పోలీసులు వచ్చేసారు అంతే. ఇంక వాళ్ళు కూడా నా మంచి మసాలా చూపిస్తా అని చెప్తుంటే ఇంక అందరు పోలీసోళ్ళు అయితే తన మీదకి లేజర్స్ అయితే విసిరేసి ఉంటారు. ఆగిపోండి మీరు ఇక్కడ ఇంకా చేయబాకని చెప్పేసి కదా ఇంకా ధ్యానంలో ఉంటాడు. నువ్వు పోలీసుని పిలిచి నువ్వా గు అని పిలిచారు కదా. లేదు నేను కాదు అని చెప్పి మన జేకే కూడా చెప్పుంటే లేదు కూడా చెప్పుంటే నేను కాదు నేను ఫోన్ మాట్లాడుకుంటున్నాను వేరే వాళ్ళతో అని చెప్పి చెప్తుంటాడు. సమ్మన్ ఎల్స్ జేమ్స్ లీ నువ్వేనా అని చెప్పి మన అయితే డౌట్ వచ్చేస్తుంది. ఫ్రీజ్ అయిపోయి నాట్ మూవ్ అని చెప్పేసి మీరు కథలు పక్కన చేస్తాను కానీ జేమ్స్ లీ ఇందుకు మధ్యలో తోడతాం రా ఏమైంది అని చెప్పేసి కదా నీకేం చెప్పాను ఉల్ఫ్ని ఇంకా డానియల్ ఇద్దరు నా దగ్గర తీసుకున్నామన్నా కానీ నువ్వేదో చాలా చట్ట పనులు చేస్తావు వచ్చా అయినా నువ్వు చాలా విధ్వంసం సృష్టించావు అక్కడ నాకు నచ్చలేదా అంతా వేస్ట్గా నేను చెప్పమని చెప్పేసి అయినా నువ్వు నా ప్లానింగ్ బాగా అవసరం చెప్పి నువ్వు నా ప్లానింగ్ బాగా అవసరం చెప్పి మర్చిపోబాక జేమ్స్ లీ నేను కూడా నీ ప్లానింగ్ అవసరం కాబట్టి జాగ్రత్త నాతో మంచిగా డీల్ అవ్వు అని చెప్పి చెప్పిన కదా నాకు తెలుసు కీటకి వెనక్కి వచ్చా అని చెప్పి చెప్తుంటాడు. ఇంకా తన ముందు ఉన్న పోలీసు వాళ్ళతో తను డిస్కస్ చేద్దాం వల్ల తన భూజన్ మమ్మించి మనం అన్ని కాపాడుతుంటాడు. ఇంకా మన అలర్ట్ కూడా సర్వే అయిపోయి ఉంటుంది. ఇంకా తను చూసి అసలు జేమ్స్ ఏం చేయాలనుకుంటున్నాడు ఇదంతా నా తప్పని చెప్పి అనుకుని ఇంకా అప్పుడు తన ఫోన్ వచ్చింది కొన్ని ఎక్కించుకోనని చెప్పేసి ఇంకొక కాస్త తీసుకోమని చెప్పేసి ఇంకా తర్వాత ఇంకా ఈ మేయర్ కూడా వచ్చుంటాడు. ఇంకా భూజన్ మేయర్ కూడా వచ్చేసి లైక్ తను చెప్తుంటాడు. ఇంకా తను కూడా కారు దిగేసి కాళ్ళ నుంచి మాట్లాడుతూ దిగేసి ఇంకా తను కూడా కాళ్ళు ఎక్కించుకోండి ఇంకా తనకి మంచిగానే తీసుకోమండి ఇంకా తనకి ఇంకా తీసుకోండి సార్ కంటిన్యూ చేసి అంటే తను మనకి వేపీ గెస్ట్లు అంటారు. ఇది నా నుంచి ఆర్డర్స్ కాదు నాకన్నా పైన నుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మనం ఇంకేం చేయాలని చెప్పి తను చెప్తుంటారు. లైక్ జేమ్స్లీ చెయ్యని చాలా దూరం వెళ్ళిపోయింది. సరే అయితే నాకు సువోల్కి తీసుకుని వెళ్ళు టేక్ మీతో సువోల్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత సింగ్ అవుతుంది హాస్పిటల్లో చూపిస్తుంటే ఇంకా తనకి ఏమవుతుందో చెప్పి దాని అయితే డిప్రెషన్లోకి అయిపోయింటాడు. నా క్షమించు నేను కాస్త లేట్ అయిపోయినాను అయినా నువ్వు ఇక్కడ దీనికి వచ్చావు అయినా నువ్వు ఇలా ఎందుకు వచ్చని చెప్పి చెప్పాను సకలా నేనా వచ్చాను అది నాకు ఒక అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే తన ఈ ప్రదేశం మొత్తాన్ని కాపాడాలనుకుంటున్నాడు. లైక్ ఈ ప్రదేశం మొత్తాన్ని పాస్ట్గా మార్చాలనుకుంటున్నాడు లైక్ ప్రీ జనరేషన్ లాగా కాబట్టి దాన్ని మార్చాలి అంటే తను ఎంత దూరం వెళ్ళేదానికి రెడీ అవుతూ ఉంటాడు. దానికోసం మనకి హెల్ప్ఫుల్స్ కావాలి ఎందుకంటే తను చాలా పెద్ద పనులే చేయాలనుకుంటున్నాడు. మనం భయపడిపోతున్నాం ఇంకా అది కానీ చేయకపోతే మనం వేస్ట్ అయిపోతాం అని చెప్పి చెప్తాను సకలా ఇంకా అప్పుడు డాక్టర్ బయటకు వచ్చేసి ఉంటాడు. ఇంకా తను బయటకు వచ్చేసి మేము జాడని చేసాం నన్ను చేయాలని కోసేసాం కానీ దాన్ని ట్రీట్మెంట్ చేసాం కానీ తను నిద్రపోతాడు తను కొమ్మలోకి వెళ్ళిపోయాడు కానీ తను ఎప్పుడు లేస్తాం మాకు ఐడియా లేదని తను చెప్తుంటాడు. తన తమ్ముడు కూడా కలుస్తా అని చెప్పేసి దానివల్ల ఇంకా మన ఎత్తను ఆపడాలి లేకపోతే ఒక పెద్ద మాస్టర్లు అంటాడు తను మనం కానీ ఆపలేకపోతే మనం నాశనం అయిపోతాం అని చెప్పి తను చెప్తుంటాడు. కాబట్టి మన ప్లాన్స్ ప్రకారంగా చూస్తే మన ఇద్దరం కలిసి చేయాలి. ఇంకా ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే నాకు లైటింగ్ చేయి పంపించాడు. తనైతే నన్ను ఈ ఉల్ఫ్‌ని కలవమని ఉల్ఫ్ నాకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పి మా నాన్న డిసైపుల్ అని చెప్పుంటాడు. దానిలో ఇక్కడికి వచ్చానని చెప్పి చెప్తుంటాడు. కాబట్టి ఇక భూజన్‌లో జరిగిన ఇన్సిడెంట్ మొత్తం విచిత్రంగా ఉంది. అతను కూడా న్యూస్ పేపర్‌లో చూస్తుంటాడు. లైక్ భూజన్‌లో ఒక జైలు నుంచి బయటకు వచ్చిన పర్సన్ అయితే ఇక్కడ మొత్తం కాల్ చేశారని చెప్పి దాంతో విధ్వంసం సృష్టించారని చెప్పి పిల్లకాయలను కూడా ఇక్కడ ఇన్వాల్వ్‌మెంట్స్‌లో ఉన్నాయని చెప్పేసి ఒక నైట్ మొత్తం నాశనం అయిపోయింది. మార్కెట్ మొత్తం కలిపోయిందని చెప్పి చెప్పుంటాడు. ఇక్కడ చూసి అలా కీటకం చేసిన పనులన్నీ ఇక్కడ న్యూస్‌లో ఉంటుంది. దాన్ని చూసి అసలు ఏంటి ఇక్కడ ఎందుకు అలా జరుగుతున్నాయి సకల మనకు షాక్ అవుతున్నారు. నాకు తెలీదు కీటకం చెయ్యి చాలా దూరంగా వాడికి వెళ్ళినట్టుంది ఇప్పుడు అనుకుంటే ఇదంటే నా తప్పే జేమ్స్ని ముందుగా ఆపాల్సిందని చెప్పి చెప్తుంటే ఇక జేమ్స్ అయితే మేకప్ తీసుకుంటాడు. ఇక జేమ్స్ అయితే మీరు బాగున్నారు సార్ ఓకేనా అని చెప్పి ఓకే అని చెప్పి చెప్తూ ఇంకా సరే అయితే ఇంకా జేమ్స్ అయితే ఫుల్ తను పింక్ కలర్ హెయిర్ లో ఉన్నప్పుడు తను బాగున్నాడు కానీ నేను బ్లాక్ హెయిర్కి వచ్చిన తర్వాత తను ఒక విలన్ ఉంటాడు కానీ దాని అయితే తన పనికి చాలా ఇంపార్టెంట్ కానీ ఇక్కడ చూసే కదా ఒకటి చూసి సార్ ఇంకా మీటింగ్ రెడీ అయిపోయింది సార్ ఇంకా లేదు ఇంకా వచ్చాయని చెప్పేసి కదా ఇంకా ఇంటర్వ్యూ కోసం చాలా మంది వచ్చేసి ఉంటాడు. ఇంకా తను కూడా ఇంటర్వ్యూ ఇచ్చేదానికి వెళ్తూ ఉంటాడు. ఇంకా తను అక్కడికి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అక్కడికి వెళ్ళిపోయి ఇంకా జేమ్స్ ఇక్కడికి వస్తున్నాడు. అసలు అదే మన డీజీ కోసం తను ఏం చేయాలనుకుంటున్నాడు అసలు తన ప్లాన్స్ అని చెప్పి అనుకుంటున్నాడు. డీజీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు చాలా మమ్మల్ని కాపాడాడు మీరు ఒక సేవియర్ మీరు ఒక హీరో తనైతే పోగట్లా ముంచేస్తా ఉంటాడు. ఇంకా తను చెప్తుంటాడు అవును మనం ద గ్రేట్ యూలైన చార్జ్ స్టోరీ దగ్గర నుంచి మనం బయటకు వచ్చాం. ఇంకా తను కాస్త విజిట్ అయిన పర్సన్ దాన్ని మనం బయటకు రావడం వల్ల మనం చాలా సక్సెస్లో ఉన్నాం. ఇంకా ఇక్కడికి వచ్చింది నేను ఒక అనౌన్స్మెంట్ చేసేదానికి ఎందుకంటే చార్జ్ స్టోరీ చేసిన పనులను నేను మొత్తం రీరైజ్ చేయాలి ఈ ప్రపంచాన్ని మళ్ళీ మనం కొత్తగా మార్చాలి అని చెప్పి చెప్తూ
కాబట్టి జాషువా చనిపోతే ఇది ఇంకా మొత్తం ఎండ్ కాలేదు అని చెప్పేసి ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు నేనేం చేయాలనుకున్నా అని చెప్పి తనైతే మొత్తం చెప్తున్నాడు. అసలు మీ ప్లాన్ అని చెప్పి చెప్పేసగల నేను దీన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నాను. నేను పొలిటీషియన్‌లోకి రావాలనుకున్నాను సరే కదా! అలా చెప్పేసరికి అందరూ షాక్ అవుతున్నారు. సార్ మీరేం మాట్లాడుతున్నారు? మీరు చేసిండొచ్చు, మీరు చార్లీని ఓడించొచ్చు, మీరు ఏదైనా చేసిండొచ్చు. నువ్వు పొలిటీషియన్ వచ్చేతను పిల్లలకి ఏమనుకుంటున్నారు అని అడుగుతుంటూ ఉంటారు. అందరూ క్వెషన్స్ చేస్తుంటారు. ఇంక అప్పుడే తనది ఫుల్ ఫిక్స్ అయిపోయి ఉంటాడు. ఇంక తర్వాత ఒక పాస్ట్ 8 సార్లు ఎలక్ట్ అయిపోయిన ఒక మేయర్ కూడా ఇక్కడికొచ్చేసి చెప్పుంటాడు. తన పేరు ఇక్కడ యేసున్నాను. నాకు పార్టీ పేరు కూడా యేసున్నాను. ఇటే ఈ చిట్టంగా వదిలేయండి. ఇతను చెప్తుంటాడు. ఇంకా అదే డీజే అయితే మన బాగా పనికొస్తున్నాడు. ఇంకా తను కూడా లైక్ చార్ల్స్ చనిపోయినప్పుడు మాట వరకు కలిసి ఉన్నాను. మీరు దాంట్లో మార్చేస్తానని చెప్పుంటాడు. ఇక తను చూసుకుంటే అయితే మీరైతే డీజే మీ కంపెనీలో జాయిన్ చేసుకుంటున్నారా? చెప్పేసి అవునవును. ఇక డీజే కూడా మా బాగా పనికొస్తాడు. ఇంకా మా ప్లాన్ బాగా పనికొస్తాను చెప్పి వాళ్ళు కల్ట్ కాదు. ఒక పార్టీని స్టార్ట్ చేసి ఉంటాడు. ఈ పార్టీతో తను చాలా ఫేమస్ అవుతాడు. ఇంకా డీజే కూడా ఒక ఫేమస్ సెలబ్రిటీ. దానివల్ల అవుతున్నాడు. ఇంకా మనోడు ఏం చేస్తున్నాడంటే లైక్ జేమ్స్ లీ అయిన వేలోకి మళ్ళీ తను వెళ్తున్నాడు. అని నాకు అర్థం. జేమ్స్ లీ గిట్ట గేమ్ వేలోకి వెళ్తున్నట్టు గిట్ట గేమ్ అన్న గ్యాబుల్ గేమ్‌కి. ఇంక మనకి ఇక్కడ చూస్తే గల ఫ్రెండ్‌లో అయితే ముగ్గురు చనిపోయి ఉంటారు. మనం అయితే కామన్ నుంచి బయటకి వచ్చామని తను చాలా బాధపడుతుంటాడు. లేదా తన బ్రదర్స్ చనిపోయి ఉంటాడు. ఇంకా వాళ్ళకి మిగతా మెంబర్స్ కూడా చూసి చాలా బాధపడుతుంటాడు. వాళ్ళ మాస్టర్స్ కూడా చనిపోయారని చెప్పేసి. ఇంకా దాంట్లో అంటే డానియల్ తన ఫార్ట్ అనుకుని అక్కడ కూర్చుంటాడు. ఇంకొక పొలిటీషియన్ జేమ్స్ అయితే ఒక పాపులర్ పర్సన్ అయితే పొలిటీషియన్‌లోకి వెళ్ళిపోయాడని చెప్పేసి షాక్ అవుతూ ఉంటాడు. ఇదంతా జేమ్స్ ముందు నుంచి ప్లాన్ వేసింది. నువ్వు మొత్తం అనుకోబాక. ఇదంతా నీ తప్పు కాదు. నా తప్పు కూడా ఉంది. నేను కూడా ఆపలేకపోయాను. ఇదంతా నీ తప్పు అని వేసుకోబాక అని చెప్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఫీల్ అవ్వబాక అని చెప్పి జేకిమ్ అయితే మనల్ని కంఫర్ట్ చేస్తున్నాడు. కానీ అదే జేమ్స్ ఆల్రెడీ ఇదంతా చేస్తున్నాడు. కానీ నేను ఆపలేకపోయాను. నన్ను క్షమించండి. ఇదంతా నా తప్పు అయిపోయింది అని చెప్పి తనైతే బాధపడుతూ ఉంటాడు. దానివల్ల నన్ను క్షమించండి. నా తప్పు అయిపోయింది. అసలు నేనేం చేయాలి నాకే అర్థం కావట్లేదు అని చెప్పి తనైతే అక్కడ కూర్చొని బాధపడుతుంటాడు. నేను ముందుగా నా కిడ్నీ గేమ్ వస్తదని చెప్పి అర్థం చేసుకొని ఉండాల్సింది. జేమ్స్ లీ ఎప్పుడంటే ప్లాన్ వేస్తారా? చెప్పేసగల అవును. కానీ మనం ఏం చేద్దాం? మనం ఏం చేయలేమని చెప్పి తను చెప్తుంటాడు. సరే అయితే బిగ్ డీల్ అయితే ఖచ్చితంగా నీకు ఎప్పుడు కావాలన్నప్పుడు హెల్ప్ అవుతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా బిగ్ డీల్‌ని ఎప్పుడైనా తీసుకురావచ్చు. ఎందుకంటే నేను కూడా నేనంతా మార్చాలని చెప్పి ట్రై చేస్తాను చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా అలెర్ కూడా బిగ్ డీల్‌లో ఒక పార్ట్‌గా అయినట్టుగా ఉంటది. లైక్ బిగ్ డీల్ కూడా అలెర్ కూడా బిగ్ డీల్ రెండుతో కలిసిపోయి ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తం కాపాడుతాను. ఇంక నా అన్న దగ్గర నుంచి అని చెప్తుంటే ఒక ప్లేస్‌కొస్తుంది. ఒక విజిటింగ్ ప్లేస్‌లో ఇంక అందరూ వచ్చేసారు అనుకుంటా అని చెప్పి ఇంకా కొంతమంది కింగ్స్ అయితే ఇక్కడ కూర్చుంటారు. వాళ్ళ ప్లేస్ మనకు అనవసరం. మీకు పేలుగా ఉంటే ఇక్కడ వేసుకుంటారు చదువుకోండి. తను ఇంకా చాలా కింగ్స్ వచ్చి ఉంటారు. వాళ్ళకి నెంబర్ 2, నెంబర్ 3 కూడా వచ్చి ఉంటారు. లైక్ ఇంకా వాళ్ళు వచ్చేసి మమ్మల్ని ఇక్కడ దేనికి పిలిచారు? అసలు మాతో ఏం అవసరం అని చెప్పి చెప్తూ ఉంటారు. ఓహో పిల్లలారా మీకు ఇంకా వయసు పెరిగింది కానీ మీరు తొందరగా ఉండలేకపోతున్నారు. పిల్లలు మీరు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. ఆగండి అని చెప్పి తను చెప్తూ ఇంకో కింగ్ కూడా ఉంటారు. తన పేరు ఇక్కడ వేస్తున్నాం చూసుకోండి. కింగ్ ఆఫ్ సంథింగ్ లాంటిది. దానంతా చూసుకుంది. ఓహో మీరు బాగానే ఉన్నారా? మీ ఇక్కడికి వస్తాను నేను అనుకోలేదని చెప్పి ఇంకా బాస్ ఆఫ్ పూజలు కూడా ఇక్కడికి వచ్చి ఉంటారు. ఇంకా దాని చాలా మంది వచ్చి ఉంటారు. లైక్ కౌంట్లెస్ ఆఫ్ కింగ్స్ ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకో ఒక చోట్ల గ్యాదర్ అయిపోయి డిస్కషన్ కోసం ఇక్కడ చాలా మంది గ్యాదర్ అయిపోయి ఉంటారు. దాన్ని చూసుకుంటే బయట ఇంకా ఫస్ట్ జనరేషన్ కూడా ఉంటారు. ఫస్ట్ జనరేషన్ వాళ్ళతో పాటు సెకండ్ జనరేషన్ కూడా ఉంటాడు. ఇంకొకరిని ఇక్కడ కలిసి మన అక్కడ ఇంకో పర్సన్ ఓహో మేము ఫైట్ చేయాలనుకుంటే బయటకు వెళ్ళి ఫైట్ చేసుకుని ఇక్కడ చేయబోతుందని చెప్పుంటారు. దీని పేరు జెంటిల్ మ్యాన్. దీని పేరు మనకు ఖచ్చితంగా కొట్టుకుని దీని పేరు చెప్పారంటే ఖచ్చితంగా మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇంకా తను కూడా మంచి ఇంకా తనతో ఫైట్ చేసి ముసలాడు బయటకు వెళ్ళిపోయి చెప్పేసి కదా తను హ్యాండిల్ చేయాలని చెప్పి ఇంకో పర్సన్ అయితే చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత ఒక జెంటిల్ మ్యాన్ అనేవాడైతే మన ఎలైట్ గ్రూప్ అయినా మన చార్ల్స్ టై కింద పని చేసి లైక్ ఎలైట్కి అదే మన ఎలైట్ సంబంధించిన వాడు అదే మన గ్యాబిల్కి సంబంధించిన గ్యాంగ్లో ఒక పర్సన్ కూడా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తర్వాత అలాంటి ఒకప్పుడు ఇప్పుడు ఇంకా ఫైవ్ స్టార్ చేస్తాను నేను ఆపుకోలేను. ఇప్పుడు తన ప్రీ జనరేషన్ పర్సన్ ద ట్రూ జెంటిల్ మ్యాన్ అని చెప్పి ఉంటుంది. ద జెంటిల్ మ్యాన్ అని చెప్పేసి ఇంకా అప్పుడు ఒక మీ లేడీస్ అండ్ జెంటిల్ మ్యాన్ మనకు కావాల్సిన మెయిన్ పర్సన్ అయితే ఇక్కడికి వచ్చేస్తాడు. అతను అడగదు తను చూసి మన లిటిల్ బిట్ తను చూసి ఎక్కడ చూసినట్టు అని చెప్పుంటే అది కూడా మన కిటకీ ఇక్కడికి వచ్చి జిప్ కూడా వేసుకోకుండా ఉంటుండే. లైక్ తను పని చేసుకుంటే ఇక్కడికి వచ్చేసినట్టున్నాడు. తన ఫాదర్ సైడ్ లో ఉంటాడు. లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ ఈజ్ ద మ్యాన్ హూ కిటకీ ద సోల్ కింగ్. ఇంకా గ్యాబ్రియల్ కిమ్ సన్ అని చెప్పేసి అందరూ షాక్ అవుతూ ఉంటారు. కొంతమంది ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా తర్వాత నువ్వు సన్ ఆఫ్ గ్యాబ్రియల్ కిమ్ అయితే నాకేమి నీ పిక్చర్ నాకేమి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పి నువ్వు చట్న కొడుకు నీ యాస్ నువ్వు కడుక్కులేవా సో గొంగుని అని చెప్పి చెప్తాను. కానీ తను కోపం తీసుకుని నువ్వు దేని పడుకోవా నువ్వేం చేస్తావు మా చికెన్ ఇదంతా అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. తనైతే లైక్ మన రెస్ట్ ఇన్ పీస్ బ్రో కానీ తిట్టకూడదు. ఇంకా తర్వాత బెస్ట్ నువ్వు చూసుకొని చెప్పేసి ఇలా ఇంట్రెస్టింగ్ నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు పిల్లోడా అని చెప్పి మన కిటికీ మీద చూస్తుంటారు తన్ని. ఇంకా తర్వాత మనోడైతే సరే పిల్లోడా ప్లీజ్ ఆమె కోపం తెచ్చుకోపకని అని చెప్పేసి అలా జెంటిల్మెన్ చూసి గ్యాబ్రియల్ కొడుకు తెలుస్తుంది ఇక్కడే సారీ నేను ఇంట్రడ్యూస్ చేద్దాం. ఈ పిల్లలకి మేనస్ అనేది ఎక్కువ లేదు. బ్యాక్ డేస్ అందరూ బాగుండేది అని చెప్తూ సరే అయితే ఇక్కడ పిలిచిన అందరి కోసం ఇంకా అందరూ వచ్చేసారు అని చెప్పేసి అలా అందరూ వచ్చేసినట్టున్నారు. అయినా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాను అని చెప్పి అందరూ అవుతుంటే నేను ఒకప్పుడు
ప్రీ జనరేషన్‌ని మళ్ళీ ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను. ప్రీ జనరేషన్‌ని ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నావా? ఏమన్నా అనుకుంటున్నావా? అసలు ప్రీ జనరేషన్ అనేది ఒకప్పుడు ఫైట్‌లు జరిగేవి. అవును. దానికోసమే. దానికి నేను మళ్ళీ దాన్ని రీక్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ నాకైనా సరిదు. ఒక టైంలో ఫైట్‌లనేవి చాలా బాగుండేవి. దానికోసం మీ హెల్ప్ కావాలని చెప్పేసి ఒకలా, సరే అయితే నాకు ఎంత ఆఫర్ చేస్తున్నావు? కిటకి నువ్వు నాకు ఎంత ఇయ్యగలవు అని చెప్పేసి ఒకలా, ఓహో! ఎంత ఇయ్యగలవా? అని చెప్తూ, ఇక నువ్వు నాకు ఎంత ఆఫర్ చేస్తావు అంటే పక్క నీకు సపోర్ట్ చేస్తాను. లేకపోతే నీకు చేయను అని చెప్పి చెప్తుంటాడు. ఈ మనోడైతే నువ్వు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నట్టున్నావు. ఇన్ని డబ్బులు నాకు లేదు. నువ్వు నాకు సర్వెంట్‌గా మారాలి. నువ్వు నాకు పని చేయాలని చెప్పేసి అందరూ కోపం తెచ్చుంటే, నీకేందిరా పని చేసి చెట్న కొడకా అని చెప్పి చెప్తుంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు ఒక బ్యాస్టర్డ్ చెట్న కొడకా అని చెప్పేసి, లేతే నువ్వు నీ పని నువ్వు చూసుకొని నేను కొత్త బాల్ కొట్టేస్తా అని చెప్పి అందరూ రెడీ అయిపోతుంటారు. ఫైట్ చేసి పెడుతుంటే జెంటిల్‌మెన్ అయితే ఈజీగా వాళ్ళ ముగ్గురినైతే కుక్కను కొట్టినట్టు కొట్టేసి ఉంటాడు. ఇతను పడిపోయి ఉంటాడు. సెన్స్ చేసుకోవాలి. నీ పిల్లలు ఈ కాలం పిల్లలు ఎప్పుడు ఇట్టే ఉన్నా అని చెప్పి తను విజిట్ అండ్ పోస్ట్ చెప్తూ ఉంటాడు. ఇంకా చాలామంది లేచి ఫైట్ చేసానికి లేసినట్టుంటది. కాదు మన కిటకి ముందు తన రెస్పెక్ట్‌ని షో చేసానికి అందరూ లేసి మన కిటకి ముందు అందరూ రెస్పెక్ట్ షో చేస్తున్నారు. లైక్ ఒకప్పుడు ప్రీ జనరేషన్ ఇంక ఫిస్ట్ గాని మళ్ళీ తను రీక్రియేట్ చేసానికి ఇంకా గ్యాబ్రిల్‌కి మీద తను పొజిషన్‌లోకి వెళ్ళిపోయాడు. దాని వల్ల తను చేయలేని పని కూడా లైక్ ప్రజలందరూ కాపాడుతున్నాడు కానీ తను యమజాకి నుంచి కాపాడినా గానీ ప్రజలెవరు దాన్ని ఒప్పుకోలేకపోయారు. తను కిటికి ఎప్పుడు ఇలా ఒంటరిగా అయిపోయాడు. అదే గ్యాబ్రిల్‌కి కాబట్టి నేను ఫాలో అవుతున్నాను. నువ్వు నన్ను డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదు అని చెప్పి తను చెప్తుంది. బెటర్ నన్ను డిసప్పాయింట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా మీ ఆర్డర్స్ మేము ఫాలో అవుతాం కిటకి అని చెప్పి చెప్పేసాక మనోడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సరే అయితే ఇంక అందరు కింగ్స్ వచ్చేసారు అని చెప్పేసాక చాలా వరకు అందరూ వచ్చేసారు. యెస్ కానీ దేనికి అనేసాక సరే అయితే నీకేం కాకుండా నేను చూసుకుంటాను నేను చెప్తూ సరే అయితే అందరు కింగ్స్ వచ్చేసారు. లేదు సార్ కొంతమంది అయితే మన కింగ్స్ అయితే మనల్ని రిఫ్యూజ్ చేశారు. ఇంకా అలాగే మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ కొంతమంది అయితే మనకి రావాలనుకోవట్లేదు అని చెప్పి చెప్తాను సార్. అవునా ఆ కింగ్స్ ఎవరు? అసలు ఆ కింగ్స్ ఎందుకు రావాలనుకోలేదు? వాళ్ళు ఎందుకు నేను షో అప్ చేయలేదు? ఆ రిలేషన్ కింగ్స్ నాకు ఎవరు క్లోజ్‌గా ఉన్నాను సగల ఇంచోనే సగల సరే ఇంకా ఇంచోని పని పెడతాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా తనతో ఒక రెస్టారెంట్ చెప్పేస్తుంటే మొన్నాడు కూడా డేట్‌కి వచ్చినట్టుగా మన ముగ్గురు కింగ్స్ దగ్గర కూర్చొని ఉంటాడు. ఇంకో వాళ్ళైతే కిటకి రిక్వెస్ట్‌ని క్యాన్సిల్ చేసిన వాళ్ళు. ఇంకా అందరూ సేమ్ హియర్ మేము ఇక్కడ పోలేదని చెప్పేసి ఇంక మనకి హన్సన్ ఇంకా మన హన్సన్ అంటున్నా ఇంకా మన తేజమో ఇంకా మన మాంక్ ఇంకా మన సువాన్ ఇది మీరు డిసిప్లిన్ అయితే సువాన్ ఇంకా అక్కడ కూర్చొని జస్ట్ నాకు ఇంకా ఫ్రెషర్స్ లేదని చెప్పి చెప్తూ మీ అందరూ కిటకి రిక్వెస్ట్‌ని క్యాన్సిల్ చేసినట్టున్నారు. నాకు అర్థమైంది. దానికోసం కిటకి మీద ఒక పెద్ద విచిత్రమైన పని చేయాలనుకుంటున్నాను అని చెప్పి నాకు అర్థమవుతుంది. తనైతే ఒక ప్రీ జనరేషన్ మొత్తాన్ని రివైండ్ చేయాలనుకుంటున్నాడు. తన మీద యాక్సెప్ట్ చేయడానికి చాలా బాగుంది. తనది ఖచ్చితంగా వచ్చి మీతో హంట్ చేసానికి రెడీ అవుతూ ఉంటాడు. దానికోసం మీరు మాతో జాయిన్ అవ్వండి లేకపోతే అలయన్స్ క్రియేట్ చేయండి అని చెప్తుంటే ఓహో నీతో జాయిన్ అవ్వాలనుకుంటున్నా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఫైనల్ నాకు వెజిటేరియన్ దొరికేసి చెప్తూ లేదా ఫైనల్ ఇది మాకు నువ్వు ఇంత ఇంట్రెస్ట్ లేదు. నువ్వు ఒక పంట ఏంటో వదిలేసాం కాబట్టి మాకు చేయాల్సిన అవసరం లేదు. మా డిసైపుల్స్ ఉన్నారు వాళ్ళు ఇదంతా తీసుకుంటారని చెప్పి చెప్తుంటే సరే అయితే నేను అడిగేది ఏం లేదు నాతో పని చేయమని కాదు చెప్పేది నాతో నువ్వు కొలాబ్ చేయండి లైక్ మన అందరం కలిసి తనతో ఫైట్ చేద్దాం ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ని కాపాడాలి మన నెక్స్ట్ ఫ్యూచర్ని అని చెప్పి చెప్తూ ఉంటాడు. దానికోసం అందరికి కావాలని చెప్పేసాక ఒక ఇరిగిపోయిన కుక్క వచ్చింది ఇక్కడికి అని చెప్పి చెప్తుంటే ఓహో ఓ చూడు 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 ఎవరు వచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఓహో నీ బాడీ షేప్లోనే లేదు అయినా నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు చూసుకుంటావు అని చెప్తున్నావు నీకు ఏమైనా అర్థమవుతున్నా పిల్లోడా ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది కానీ నువ్వు స్ట్రాంగ్గా లేవని చెప్పి తను చెప్తుంటాడు. నీ బాడీ మొత్తం బాగాలేదని చెప్పి సరే అయితే ఇంకెవరు రావాలని అనుకోవట్లేదు. సరే నాకు అదేంది ఇంక నేను ఒక్కనే పోతాను. నేను నా ఓన్ వే నేను చూసుకోగలను. నా పార్ట్ నేను డిసైడ్ చేసుకోగలను. కాబట్టి అండర్స్టాండ్ ఇంకెవరు రావాలనుకోవట్లేదు. మీరు నన్ను ఇగ్నోర్ చేసిన పర్వాలేదు అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకా సరే అయితే వాట్ ఏ పెయిన్ తను లేచి నాకు నా డిసిప్లైన్ అల్లెలు కూడా నేను కలిసి ఉంటాడు కాబట్టి నా డిసిప్లైన్ జాక్లీ కూడా ఇక్కడ ఉంటాడు అని చెప్పేసి అలా జాక్లీ ఉన్నాడంటే మనకి అన్సన్ కూడా ఇక్కడ ఉంటాడు. సరే మీరు కూడా వస్తాను నేను కూడా మీతో పాటు వస్తాను నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ఇంకా అలాగా ముగ్గురు కింగ్స్ అయితే మన జేకిమ్ అయితే యునైట్ చేసేసి ఉంటాడు. ఇంకా దాన్ని మనకు సరిపోయింది. ఏంటని కూడా ఖచ్చితంగా నీకు తెలుసు నీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. ఇంకా అలాగే వాళ్ళతో ఫైట్ చేసిన రెడీ మీ అన్నతో పాటు అని చెప్పి చెప్తుంటే దీనికోసం నేను వెయిటింగ్. ఇంకా అలాగే నెక్స్ట్ ఎక్కడికి పోతాను చెప్పేసి నెక్స్ట్ ఇంచోని కలిసిన ఇంచోని ఇద్దరు కింగ్స్ ఉన్నారని చెప్పి ఇంకోళ్ళని డివైడ్ చేసిన కలిసిన అని చెప్పి చెప్పుంటాడు. ఇంకా తండ్రి ఇక్కడ చూసుకుని నేను ఫైనల్ నన్ను దేనికి తీసుకుని ఇక్కడికి వచ్చావు అని చెప్పి చెప్పేశాడు కదా కూడా చేయకుండా ఉంటే సరిపోయేది. సరే నిన్ను చూసుకున్నావు కదా నా ప్లాన్ ఏంటంటే నువ్వు ముగ్గురిని చంపాల్సి వస్తుంది కొంతమంది చంపాల్సి వస్తుంది అని చెప్పి తనకు ఫోటోలు ఇచ్చి ఉంటాడు. లైక్ హంటింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు ఆ ఫోటోలో చూస్తుంటే లైక్ మనకి మన వర్కర్స్ హెడ్ ఉంటాడు మన టామ్ లీవన్ ఉంటాడు ఇంకా మనకి లైటింగ్ జొయ్యన్ ఉంటాడు ఇంకా దాని వెనకైతే మన జగ్ ఈయన ఉంటాడు మన డానియల్ వాళ్ళ మామూలు ఉంటాడు. ఇంకా దాని ఇక్కడ చూసిన వెంటనే వీళ్ళందరూ మన డానియల్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇతను జేకిమ్ చేసిన పనులు ఇంకా దాని కోసం కీటకి మెట్టాపాలని చెప్పి దాని కోసం మనం స్కేర్ అవ్వకూడదు స్ట్రాంగ్ ఉండాలని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా మనకి బిగ్ డీల్ స్ట్రీట్స్ చూపిస్తుంది చాలా రోజుల తర్వాత. ఇంకా దాని మనకి బిగ్ డీల్ మెంబర్స్ని చూపిస్తుంటాడు. వాళ్ళు నవ్వుకుంటూ వెళ్తుంటే అక్కడికి ఉల్ఫ్ వచ్చుంటాడు. వీళ్ళని చూస్తుంటే అచ్చు నాకు నా
పిల్లలే కుట్టొస్తున్నాడు. పిల్లలంటే తన ఫ్యామిలీ కుట్టొస్తున్నాడని చెప్పి వీళ్ళు ముగ్గురిని చూస్తుంటే తను 3 పర్సన్ చూస్తున్నాడు. నంబర్ 2 ఇంకా నంబర్ 3 అండ్ నంబర్ 4 అండ్ నంబర్ 5 వాళ్ళు చూసుకునేవాళ్ళు ఇంకా జేకే మీ ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఓహ్! మీ ఇక్కడికి అలా వస్తామని చెప్పి నేను అసలు అనుకోలేదు. నేను ఇన్వైట్ చేసి ఉంటే వచ్చినందుకు చాలా థాంక్స్ అని చెప్పి చెప్తుంటాడు. ఇంక దానంతా జేకేకి చెప్తూ ఇంక తన మీదకైతే ఒక పెన్ అయితే ల్యాండ్ చేసి ఉంటాడు. నా స్ట్రెంత్ మొత్తం పోయింది. నేను ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. కాబట్టి నీకు దేనికి పనికిరాదు. ఈ వుల్ఫ్, ఈ బూజాన్ ఎవరిని పనికిరాదు. తనతో ఫైట్ చేసేటప్పుడు నేను ప్రొటెక్ట్ చేసే పర్సన్స్ అన్నీ వెళ్ళిపోయారు. ప్రొటెక్ట్ చేసే పర్సన్స్ అందరూ చనిపోయారు. నన్ను క్షమించు. ఇంక ఈ బూజాన్ నీకు దేనికి పనికిరాదని చెప్పి నన్ను క్షమించు జేకిమ్ అయిపోతే అని చెప్తూ ఉంటాడు. ఇంక సరే అయితే అట్టయితే మీకు వచ్చిన నాకు కన్ఫ్యూజన్ ఉన్నాను. ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని నాకు జాయిన్ అవ్వని కాదు. మీకు తెలిసినది నాకు నేర్పిమని నేను చెప్పేసగల నీకు నేర్పియాలా? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? నేను చెప్తాలా అసలు నువ్వేం చేయాలనుకున్నావు నీకు ఒక క్లారిటీ ఉందని చెప్పి చెప్తుంటే నాకు క్లారిటీ ఉంది. నా ఫ్యామిలీని కాపాడుకోవాలి. నాకు ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళని నేను కాపాడుకోవాలి. అదే నా ముఖ్యమైన గోల్ అని చెప్పేసగల సరే నేను ఒకప్పుడు ఉన్న ప్లేస్లో నువ్వు కూడా అదే ప్లేస్లో ఉన్నావు. సరే అయితే నీకు నేర్పిస్తా అని చెప్పి చెప్తుంటాడు. నాకు ఎక్కడ దాకా వచ్చి అక్కడ దాకా ఖచ్చితంగా నేర్పిస్తాను ఇట్టని చెప్తుంటాడు. మన జైలు చూస్తుంటే నేను వస్తాను చెప్పి నువ్వు వస్తాను చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటూ ఉంటాడు. అదే మన పెద్ద ఆయన ఇక్కడికి వచ్చి ఉంటాడు. తను ఉంటాడు లైక్ ఇక్కడ మేము ఒక పెద్ద ఎనిమితో ఫైట్ చేసాం పోయినసారి. తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. తను చాలా పవర్ఫుల్ ఉన్నాడు. అసలు దానికి నాకు అసలు లిమిట్స్ ఏంటి అని చెప్పేసగల లిమిట్సా మిడ్ లిమిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ ఒక్కొక్క పర్సన్కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లిమిట్స్ ఉంటాయి. కానీ మీ ఇద్దరికి మాత్రం ఒక ఇంక్రెడిబుల్ లిమిట్స్ అనేవి ఉన్నాయి. మీ ఇద్దరు ఎలా చెప్పాలంటే మీ ఇద్దరు పవర్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఫైట్ చేసే స్టాన్స్ ప్రకారం మీ ఇద్దరి ఒకేలా ఉన్నా కానీ మీ ఇద్దరు ఫైట్ చేసే విధానం అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మన గన్ అయితే మన డానియల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. లైక్ మీరు చేసేది బాగానే ఉంది కానీ నీ పార్ట్ అనేది నువ్వు సౌండ్గా అవేక్ చేసుకోవాలి. నీ పార్ట్ అనేది నీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. నీ పార్ట్ డిఫరెన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల నీ పార్ట్ అనేది నువ్వు ముందు నా ఒపోనెంట్ని ఈజీగా అనలైజ్ చేసేదానికి దాన్ని నువ్వు బాగానే యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నీ పార్ట్ వల్లే నువ్వు నీ పవర్ఫుల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ నీ లిమిట్స్ని బ్రేక్ చేసుకున్న తర్వాత నీ పార్ట్ నువ్వు అవేక్ చేయొచ్చు. అంటే నువ్వు నీ పార్ట్ వల్లనే ఇంత దూరం వరకు వచ్చావా, ఇంత స్ట్రాంగ్ అయ్యావా అని చెప్పి మన డాడీ అయితే మనం గన్ పార్ట్ని అయితే క్వశ్చన్స్ చేస్తూ ఉంటాడు. లైక్ మన గన్ పార్ట్ ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అది వేరే విషయం. నీ పార్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ నిజం చెప్పాలంటే ఒక్కొక్కరికి ఒక పార్ట్ లాగా ఉంటుంది. లైక్ ఒక పర్సన్కి ఒక పర్సనాలిటీ టైప్ అలాగా ఒక్కొక్కరికి ఒక పార్ట్ ఉంటుంది. ఒక స్టైల్ ఒక డిఫరెంట్ ఉంటుంది. నువ్వు ఆ పార్ట్ని మాస్టరీ చేస్తే నీ లిమిట్స్ని నువ్వు క్రాస్ చేయొచ్చు అవి చెప్పేసగల. ఇంకప్పుడే మన గన్ నుంచి తన ఓవర్ అనేది రిలీజ్ అవుతుంటుంది. లైక్ మన గన్ కూడా తన పార్ట్ వల్ల దూరం వచ్చాయని చెప్పేసి జేమ్స్ అదే మన గన్ ఆడుతుంటాడు. గన్ నువ్వు ఖచ్చితంగా చెప్తున్నావు కదా నువ్వు డానియల్ తొందరలో డిస్కవర్ చేయబోతున్నావు నీ పార్ట్ అనేది అని చెప్పి. కానీ వరకు మీరు చాలా కష్టపడిపోతున్నాడు. అయినా మీరు ఫైట్ చేశాను కదా మీరు ఫైట్ చేసేప్పుడు నేను ఎవడు అని చెప్పి అడేసగల. తనైతే కీటకిమ్ చెప్పుంటాడు. కీటకిమ్ చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. ఇంతనైతే ఒక ఫస్ట్ జనరేషన్ ఇంకా ప్రీ జనరేషన్ అలా మొత్తం ఒక చోటుగా రివైవ్ చేసింది కీటకిమ్మా. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ క్యాండిడేట్ అని చెప్పి తను అవుతుంటుంది. నేను బయటికి తీసుకురంట విధ్వంసం చూడాలనుకుంటున్నా కిడ్జీ గేమ్ వర్సెస్ లైక్ పాస్ట్ మళ్ళీ ఒకసారి రివైవ్ అంటే ఫైట్ మళ్ళీ చూడాలనుకుంటున్నా ఫాదర్స్ ఫైట్ ఇప్పుడు సన్స్ దగ్గర. సరే అయితే అటు బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కిటికీ చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్. మిడ్డర్ పాస్ మీరు అవేక్ చేసుకోవాలి. ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంత స్ట్రాంగ్ చేసినా కానీ మీ పాస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా అలాగే నాకు ఇంకొక ఇంకోసం అంటున్నాను. ఇంచోన్కి వెళ్ళి తను తీసుకురాని చెప్పి మన జగ్గి అన్న దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్లానర్స్ ఉంటాడు. ఓహో ద కింగ్ ఆఫ్ ఇంచోన్ ఆఫ్ బెట్ కింగా. సరే తెలుసు తను నాకు తెలుసు. సరే ఇంచోన్కి వెళ్తున్నావు కదా క్వైట్ ఇంట్రెస్టింగ్ అని చెప్పి నాకు ఇంచోన్ ఒకరు గుట్టొస్తాను చెప్పి మన గోన్ గుట్టేసుకుంటాడు. గోయిట్ ఇక్కడ ఫైట్ చేస్తూ లైక్ ఒక ఫైట్ కాదు తను ఇక్కడ రేసింగ్ చేస్తూ ఉంటాడు. ఆ రేసింగ్ చాలా బాగుంటుంది. అప్పుడే తనకు ఒక మెసేజ్ వస్తుంది. ఓ మెసేజ్ ఏంద్రా ఈ టైంలో ఏం మెసేజ్ వస్తుందా అని చెప్పేసి ఎవరు నాకు ఈ టైంలో మెసేజ్ చేసేది. అప్పుడు ఈ మెసేజ్ చూసి ఆ స్వాడ్ అక్కడ ఏం చేస్తుంది ఇంచోన్లో ఉందా నేను నమ్మలేదు. నాకు ఎవరు అన్నో నెమ్మ నుంచి ఈ మెసేజ్ పెట్టాడు. అయిపోతే తను అనుకుంటూ ఉంటాడు. సరే ఎవరైతే ఏమని చెప్పి తను ఆలోచిస్తుంది. లైక్ తనకి ఇంచోన్ ఇలా బ్యాక్ స్టోరీ అంటున్నాయి. మన ఇక్కడ బస్ స్టాండ్ కూర్చొని వెయిట్ చేస్తుంటాడు. మన జేకి ఫోన్ చేస్తుంది. జే వాళ్ళ నాన్న వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాడు. ఇతను రిపోర్టర్ కిమ్తో ఆ ఫొటోస్ కాదు లైక్ రిపోర్టర్ కిమ్తో తను ఫైట్ చేసిన ఫొటోస్. ఇంకా దానికి నేను రాలని కాస్త బిజీగా ఉన్నాను క్షమించండి పర్సన్ చేశాను కదా. సరే అని చెప్పి మీకోసం ఒక పర్సన్ అయితే పంపిస్తాను తను మీకు బాగా పనికి వస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఓ ఇక్కడ ఉందా అని చెప్పి అనుకుని చాలా దూరం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడు. నా క్షమించండి అని చెప్పి తన దగ్గర నుంచి పరిగెత్తి వస్తున్నాయి. ఇతను ఎవరు మీకు అర్థమైపోయినది. తన మన లైన్ మ్యాన్ ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్తుంటే నేను బాగున్నాను. సో నువ్వు ఎలా ఫీల్ అవుతాను అక్కడ ఇప్పుడు నాకు పీక్లో ఉన్నట్టున్నాను నేను ఫుల్గా ఉన్నాను. ఆ సన్న దాని కోసం నేను స్ట్రాంగ్ అయిపోతున్నాను. ఇప్పుడు మొత్తం ఇంచోన్ మొత్తం నాశనం చేద్దాం అని చెప్పేసి కదా. ఇంకోటి ఇంచోన్ లోపలికి వచ్చేసి ఉంటాడు. ఇంకా మన ఇంచోన్ దగ్గరికి వెళ్తున్నాం 2 కింగ్స్ కోసం కొద్ది మాట్లాడేదానికి అని చెప్తూ ఇక్కడ నుంచి ఇంకా ఇంచోన్ ఆటకనే స్టార్ట్ అవుతుంది గైస్. ఇంకా మన ఇంచోన్ ఆటకనే ఖచ్చితంగా సండే కవర్ చేస్తాను. ఓకేనా బాయ్ సీ యూ టుమారో. వెనస్డే వీడియో దేని పెట్టానంటే మీ అందరూ వీడియో అని చెప్పి తలకాయ తినట్లేదు అనుకోండి. వీడియోని అడిగేసారు కదా. సరే ఇంకా పట్టాలి కదా అని చెప్పి మీకు వీడియో పెట్టాను. ఇంకొకే గైస్ బాయ్ సీ యూ టుమారో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అన్న కొడుకు జాగ్రత్త. బాయ్ లవ్ యూ. ఇంకా అలాగే ఎవరికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను నిన్న వన్ పీస్ పెట్టాను. ఆ వన్ పీస్ వీడియోని కూడా చూసాక ట్రై చేయండి. ఇంక మనకి సాటర్డే ద గ్రేటెస్ట్ ఎషెట్ డెవలపర్, ఇంక మనకి సండే ఇంజోన్ ఆర్క్ అనేది చాలా పెద్ద వీడియో రాబోతుంది. ఓకేనా, బాయ్ బాయ్.